ఇప్పుడు మనకేంటంటే శనిది నీచుడు అంటారు ఎవరైనా సరే. ఇప్పుడు శని గ్రహం లగ్నంలో కూర్చుంది, నీచన పొందాడు. ఇంకా కొంతమంది ఏంటంటే దానికి విపరీతార్థాలు కూడా తీస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. ఆ విపరీతార్థాలు ఎంత ఇదిగా ఉంటాయంటే గనక ఆల్మోస్ట్ మనుషులు పానిక్ అయిపోతుంటారు. రెండోది ఇప్పుడు కొత్తగా జ్యోతిష్యం నేర్చుకుంటారు ఎవరన్నా ఉత్సాహవంతులు. ఈ మధ్య స్టార్ట్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి లగ్నంలో శని వాళ్ళకి తెలిసినోళ్ళ చాట్‌లోను చూడొచ్చు. అది అన్నదమ్ముల చాట్‌లో చూడొచ్చు. ఇంకా కాబోయే భార్య చాట్‌లో కనపడొచ్చు. వీళ్ళేమనుకుంటారు ఇంకా వీళ్ళని కూడా అదే నెగెటివ్‌గా అనుకుంటారు. ఇప్పుడు శని గురించి కొన్ని క్లాసిక్స్ ఎలా చెప్తున్నాయంటే, శని అంటే నెజిరి పడ్డాడు. వీళ్ళ వ్యభిచార గుణాలు ఉంటాయని కొంతమంది క్లాసిక్స్‌లో ఉన్నదానికి రాంగ్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది. రెండోది వాళ్ళు దొంగతనం చేస్తారని చెప్పి కొంతమందంటారు. తప్పుడు పనులు చేస్తారని చెప్పి కొన్ని వీడియోస్ ఎళ్తా ఉండే మార్కెట్‌లోకి. అసల శని ఏం చేయడు ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఎందుకంటే శనికి వ్యభిచార గుణం ఉండదు. శని కర్మకారకుడు. ఎందుకంటే మాతృప్రేమి ఎలా ఉండాలో శని చెప్తాడు. ఇప్పుడు వ్యభిచార గుణం అనేదేంటంటే కొన్ని ప్లానెట్స్ తీసుకెళ్తాయి. ఏది మనిషి యొక్క మనస్సు చంద్రుడు బలహీనత చెందినప్పుడు, బుద్ధి బలహీనతలు చెందినప్పుడు రాహు ప్రభావం విపరీతంగా ఉంటుంది. అప్పుడేంటంటే వీళ్ళు ఆలోచనలు తప్పుడు వైపు వెళ్తుంటాయి. కానీ శని కేవలం కర్మకారకుడు. కర్మ ఫలాన్ని ఇవ్వటానికి మాత్రమే ఉంటాడు. క్లాసిక్స్‌లో మనకి శని గురించి ఒకే ఒక విషయం అయితే చెప్పారు. ఏం చెప్పారు? శని పీడకి, బాధకి కారకుడు అని చెప్పారు మనకంతే. అంతకు మించి శనిని నెగెటివ్‌గా ఏ ప బృహత్ పరాశర శాస్త్రంలో అసలు చెప్పలేదు. వేరే వాళ్ళు కూడా చెప్పలేదు. కాకపోతే 1935 ఆ తర్వాత వచ్చిన ఏదైతే ఉంటాయో క్లాసిక్స్ కొంతమంది వాటి భావార్థాలు రాసేటప్పుడేంటంటే కొన్ని పెడార్థాలు రాశారని చెప్పాలి శని విషయంలో. ఇప్పుడు నేచురల్‌గా మనం చూసామనుకోండి శని సూర్యపుత్రుడే గాని ఛాయాపుత్రుడు. అంటే ఏంటి? సూర్యుడు నీడ ఎక్కడైతే పడదో అక్కడ శని నిద్రలేస్తాడు అని. చీకట్లో మనకేం కలిగిద్ది చెప్పండి? భయం కలిగిద్ది. శని భయాన్ని ఇస్తా ఉంటాడు. ఆ భయంలో ఏంటంటే మనిషి మానసిక బాధలు, పీడలని కలుగుతా ఉంటాయి. అంటే భూమి మీద మనం పుట్టాము అంటే మన ఏ కర్మ ఫలాన్ని అనుభవించాలి అని చెప్పేసి శని డిసైడ్ అయ్యి మనల్ని పుట్టిస్తాడు. అంటే ఆయన ఎవరు? కేవలం కర్మ ఫలదాత మాత్రమే. మనం ఏ కర్మలైతే చేస్తున్నామో గర్జనలో మనం ఏ కర్మలైతే చేసామో ఆ కర్మలను అనుసరించి శనేంటంటే ఫలితాన్ని ఇస్తాడు. ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే, ఒక రకమైన పీడనిస్తాడు. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో షడ్బలాలు లెక్కేసుకున్నప్పుడు మనం, లేదు వాళ్ళ జాతకంలో అష్టక వర్గంలో పాయింట్స్ చూసినప్పుడు, శని చాలా తక్కువ పాయింట్‌లో ఉన్నాడనుకోండి, వీళ్ళకి కొంచెం పీడ ఎక్కువుంటుంది. అదే శని ఎక్కువ పాయింట్‌లో బలంగా ఉన్నాడు, వాళ్ళకి పీడ కొంచెం తక్కువుంటుందని చెప్పి మనం గుర్తించాలి ఎప్పుడైనా. ఇప్పుడు జగన్నాథ వరం ఓపెన్ చేసాం. ఇష్టఫల, కష్టఫల కనపడుతుంది మనకి. ఇష్టఫలంలో శని ఎక్కువ పాయింట్‌లో కూర్చున్నాడు. కష్టఫలంలో లేదు. ఇక్కడేంటి శని బలంగా ఉన్నాడు మనం అని చెప్పుకోవాలి. వాళ్ళకి కొన్ని సమస్యలు తక్కువగుంటాయి. రెండోది ఆ శని మరీ బలహీనుడైపోయాడు వాళ్ళ జాతకంలో. వీళ్ళకి గూడా మనం ఏం జెప్పాలి? కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడతారని జెప్పాలి. శని ఏంటంటే కేవలం దుఃఖము, పీడకే కారకుడు. ఈ దుఃఖం, పీడ ఇచ్చేది ఎందుకిస్తాడనేది గూడా మన వాళ్ళ జాతక చక్రం చూడంగానే మనం చెప్పొచ్చు. అందులోనూ ఈరోజు మనం చెప్పుకునేదేంటంటే లగ్నంలో శని స్థితి. లగ్నంలో శని అనంగానే మనోళ్ళేంటి నీచుడు అంటారు. నీచుడు అనంగానే ఇక్కడేంటంటే, ఈరోజు మనకి వాడుక భాషలో నీచుడు అంటే అదొక తప్పుడు అర్థంగా తీసుకెళ్తాం. నీచుడు అంటే ఏంటి అక్కడ శని తన యొక్క బలాన్ని కోల్పోయాడు అని మనం అర్థం చేసుకోవాలి. శని అంటే ఇక్కడ బలాన్ని కోల్పోయినప్పుడు ఏం చేస్తాడు శని? ఎదుటోళ్ళకి కొంచెం బాధలో దుఃఖాన్నిస్తాడు. అందులో లగ్నం అనంగా నీచత్వం ఎందుకిస్తాడు? వేరే చోట ఎందుకివ్వరంటే? లగ్నం అనంగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రాశి చక్రంలో. లగ్నం అనంగానే ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద పడుతుంది అతని ప్రభావం. అంటే అతను ఫిజికల్‌గా పడుతుంది. అండ్ అతని బ్రెయిన్‌లో ఆలోచన విధానంలో పడుతుంది. అంటే ఇక్కడ శని కూర్చున్నాడు ఆలోచన విధానం. ఈ వ్యక్తి కూర్చున్నాడు. ఇంకా మిగతా భావంలో శని కూర్చున్నాడు. అది ఈ వ్యక్తి మీద ఉండదు ప్రభావం. ఇప్పుడు మూడో భావంలో శని ఉంటే ఎవరు బాధపడతారంటే, ఈళ్ళ కజిన్స్ గాని, బంధువులకు గాని బాధ ఉంటుందని చెప్పాలి. సప్తమ భావంలో శని కూర్చున్నాడు బాధ ఎవరికుంటుంది? ఇతనికి కాదు. ఇతని భార్యకు ఉంటుందని చెప్పాలి. అంటే వాళ్ళని పీడిస్తా అంటాడు.
దానికి సంబంధించిన బాధ కూడా ఇతని మీద లగ్నం మీద దృష్టి పడుతుంది కాబట్టి ఇతని మీద కొద్దిగా ప్రభావం ఉంటుంది. 11 ఇంట్లో శని ఉన్నాడు, లగ్నాన్ని చూస్తాడు 3వ దృష్టిలో. అది కూడా కొంచెం ఇతన్ని బాధ పెడుతుంది. అంటే లగ్నం మీద దృష్టి పడుతున్నంత సేపు 4 ఇంట్లో శని కూర్చున్నాడు, 10వ దృష్టి లగ్నాన్ని చూస్తాడు. మళ్ళీ లగ్నం మీద పీడ పడుతుంది. ఇట్లాగా శని లగ్నంలో కూర్చున్నా గాని, 4లో కూర్చున్నా, 7లో కూర్చున్నా, అలాగే 11లో కూర్చున్నా, కంపల్సరీ అనేది ఏం జరుగుతుంది ఇక్కడ? పీడ అనేది జరిగిద్ది. ఈ వ్యక్తికి జరిగిద్ది. అంటే నీచుడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ వ్యక్తి తప్పుడోడు అని కాదు ఇక్కడ ఫస్ట్. ఈ వ్యక్తి తప్పుడోడు, ఈ వ్యక్తి దొంగ, ఈ వ్యక్తి వ్యభిచారి ఇట్లా చెప్తున్నారు చాలా వీడియోల్లో. ఇది అసలు కంప్లీట్‌గా రాంగ్ వే అని చెప్తాను. ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో లాస్ట్ క్లాసెస్‌లో కూడా చెప్పా. ఫల నిర్ణయం చేసేటప్పుడు నవాంశని చెక్ చేయాలి అని. నవాంశని చెక్ చేయకుండా మనం ఫలితాన్ని చెప్పకూడదు. ఇది ఎలా చెక్ చేయాలని మనం వాళ్ళ క్లాస్‌లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక పర్సన్ లగ్నంలో కూర్చున్నాడు, మేష లగ్నం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మేష లగ్నంలో కూర్చున్నాడు ఓ వ్యక్తి. మేష లగ్నంలో మనకి ఏమేమి ఉన్నాయి? అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాలు, భరణి నక్షత్రం యొక్క 4 పాదాలు, అలాగే కృత్తిక నక్షత్రం యొక్క 1 పాదం. ఇది అశ్విని నక్షత్రం యొక్క స్టేటస్ మనకి. అది ఈ నక్షత్రాలను బట్టి స్టార్స్ స్టేటస్ ఎలాగుందో దీన్ని చూసుకుందాం. ఇన్ కేసు ఒక మేష లగ్న జాతకుడిని తీసుకుందాం. ఈ మేష లగ్న జాతకుడికి అశ్విని 1వ పాదంలో శని కూర్చున్నాడు. ఎప్పుడైతే అశ్విని 1వ పాదం మేష లగ్నంలో కూర్చున్నాడు శని, మనకు నవాంశలో కూడా శని ఏంటంటే సేమ్ అశ్విని 1 అక్కడే ఉంటుంది కాబట్టి వర్గోత్తమం పొందిందని చెప్తాం. ఇప్పుడు నవాంశ తుల్య రాశి అని చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ నవాంశలో కూడా మనం అదే లగ్నం తీసుకుందాం, మేష లగ్నం తీసుకుందాం. ఇప్పుడు ఇతనికి పీడ అనేది ఉంటుంది. ఎలాంటి పీడ ఉంటుంది అంటే ఈ శని ఏ భావాలకు ఆధిపత్యం తీసుకున్నాడు ఇక్కడ? 10వ భావానికి ఆధిపత్యం తీసుకున్నాడు, అలాగే 11వ భావానికి ఆధిపత్యం. ఇతను ఏంటంటే తనకి స్టేటస్ సరిగ్గా రావట్లేదని, ప్రాఫిట్ సరిగ్గా లేదని, సమాజంలో గౌరవ మర్యాదలు దొరకట్లేదని చెప్పి ఎక్కువ సమాజం గురించి ఆలోచిస్తా ఇతను ఏంటంటే పీడను అనిపిస్తుంటాడు. 2 తను ఎక్కడైతే జాబ్ చేస్తాడో కెరీర్‌కి సంబంధించి, ఈ కెరీర్‌కి సంబంధించిన పీడ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ సెటిల్మెంట్ కొద్దిగా ఉండదు. ఇది నవాంశలో కూడా అక్కడే ఉంటుంది కాబట్టి. ఇన్ కేసు అదే అశ్విని నక్షత్రం 2వ పాదంలో శని స్థితి పొందాడు. మళ్ళీ సేమ్ రాశితులే నవాంశ తీసుకోండి. అప్పుడు శని 2వ పాదం అనగానే, అశ్విని అనగానే ఏం చెప్తాం మనం? వృషభ రాశిలోకి వెళ్ళిపోతుంది స్థితి. ఇతనికి ఒక రకమైన పీడా బాధ ఉంటుంది జీవితం మొత్తం. అంటే శని ఎక్కడ ప్లేస్ అయితే లగ్నంలో అనుకుంటే, ఒకటే రాశిలో ఏంటైనా లగ్నంలో కూర్చున్నాడుగా, ఇతని వ్యక్తిత్వం మీద, ఇతని మీద ఒక పీడ ఉంటుంది. ఇతని ఆలోచనలో ఎలాంటి పీడ ఉంటుంది? ఈ కుటుంబ భారం ఏదైతే ఉంటుందో, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో, వీటి కోసం నిరంతర తపన పడతా ఉంటాడు. అందులో శని బలహీనుడు అవుతున్నాడు కాబట్టి లగ్నంలో కూర్చొని, లగ్నంలో అంటే నీచస్థితి అంటాం మనం శనికి. నీచస్థితి అంటే తన బలాన్ని కోల్పోయాడు కంప్లీట్‌గా. కోల్పోయినప్పుడు శని ఏంటంటే ఎదుటి వాళ్ళు పీడిస్తా ఉంటాడు. ఈ వ్యక్తిని పీడిస్తాడు. ఎలాగా? ఇతనుకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పీడిస్తాడు. డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు ఇస్తా ఉంటాడు. చేతిలో డబ్బులు ఆడక. రెండోది అతను టయానికి కెరీర్ చేయలేకపోతాడు. ఎందుకంటే మేష లగ్నమే కదా! మళ్ళీ దశమ లాభాధిపతి అవుతాడు కదా! ఇట్లా మనిషి ఏంటంటే జీవితం మొత్తం ఈ కుటుంబం కోసం కష్టపడతా పీడను అనుభవిస్తాడు. అంటే బాధను అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడని చెప్పాలి. అంటే ఇక్కడ ఈయన దొంగతనం చేద్దామా, వ్యభిచారం చేద్దాం ఇలాంటి లక్షణాలు ఉండవు ఇతనికి. ఇతనికి బాధ ఎక్కడ వస్తుందంటే ఈ ఫైనాన్షియల్‌గా వస్తుంది. అది లగ్న శని అయితే మేష లగ్నానికి. ఇదే అశ్విని నక్షత్రం 3వ పాదంలో కూర్చున్నాడు. ఇతనికి పీడ వస్తుందా అని చెప్పి ఆలోచించామనుకో, నవాంశలోకి ఎక్కడికి వెళ్ళాడు? 3వ భావానికి వెళ్ళాడు. ఇతను ఎక్కువగా కనిష్ట సోదర వర్గం గురించి కానీ, తను చేసే పనుల విషయంలో కానీ, మొండిగా ప్రవర్తించడం కానీ, అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఏ పనికైనా సరే ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ అవ్వలేడు. వీళ్ళు అంత ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే లగ్నంలో శని కూర్చున్న నుంచి ఏంటంటే అక్కడ ఎక్కడైతే శని కూర్చున్నాడో అక్కడి నుంచి కొంచెం వ్యతిరేకత ఏర్పడతా ఉంటది కాబట్టి, కనిష్ట సోదర వర్గం నుంచి కానీ, ఇతను చేసే ఎఫర్ట్స్‌లో గాని, ప్రయత్నాల్లో గాని ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. కానీ ఆ డిసిప్లిన్ ఇవ్వనీయడు లగ్నంలో శని. ఇక్కడ ఇతనికంటే నేనేం పని చేసినా ఫెయిల్ అవుతుంది. నేను దరిద్రుడినేమో, నాకు దరిద్రం వెంట పడుతుందని చెప్పి మానసిక పీడ ఉంటుంది. అంతేగాని ఇతను వేరే ఇంకా ఏ తప్పుడు వ్యవహారాలు చేయలేడు. ఎందుకంటే ఆ వ్యవహారాలు చేపించే గ్రహస్థితులు వేరు. శని కాదు. మనకేంటంటే చాలా వీడియోలు ఏంటంటే శనిని చాలా తక్కువగా, తప్పుడుగా చూపించేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు వాస్తవంగా ఫలితం ఎక్కడొస్తుంది? నవాంశలో వస్తుంది. నవాంశలో దేనికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తున్నాడు అతను? ఈ జాబ్ ఏదైతే ఉందో కర్మానికి, లాభానికి సంబంధించిన జాబు. అక్కడ ప్రయత్నాలు, కమ్యూనికేషన్ చేయలేకపోవటం,
వీటికి సంబంధించిన ఇబ్బందులు పడతాడు. ఎందుకు పడుతున్నాడు? లగ్నంలో కూర్చున్నాడు. ఇది అశ్విని నక్షత్రం 3వ పాదం అయింది. ఇదే అశ్విని నక్షత్రం 4వ పాదం అనగా నవాంశలో మనకి ఎక్కడ పడుతుంది? కర్కాటకంలోకి వెళ్ళిపోతుంది అంశలోకి శని. ఇక్కడ శని పీడన అనుభవిస్తాడు ఈ వ్యక్తి. ఎందుకంటే లగ్నంలోనే కూర్చున్నాడు కదా! లగ్న శని అంటే అతనికి ఇస్తున్నాడు ఒక బాధని. ఎలాంటి బాధని ఇస్తున్నాడు? తన కంఫర్ట్స్‌కి సంబంధించిన బాధలు. 2 తల్లి కూడా ఎక్కువ కష్టాలు పడతా పెరిగిద్ది కాబట్టి చిన్నప్పటి నుంచి బాల్యంలో ఈ బాధలు. అంటే తల్లికి ఎఫర్ట్స్ చేయలేకపోతున్నాను. తల్లికి కంఫర్ట్స్ చూపలేకపోతున్నాను. మనకేమో కెరీర్‌కి సంబంధించిన ఇబ్బందులు. ఎందుకంటే ఇతను డిసిప్లిన్ ఉండదు కదా! ఇతను ఆలోచిస్తాడు. ఎంత కష్టపడుతున్నా కూడా నిరంతరం తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటాడు. ఈ కుటుంబ అవసరాల గురించి నిత్యం ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కంఫర్ట్ కావాలి. అరే! మా ఇంట్లో పిల్లలకి లేదే, టీవీ లేదే, ఫ్రిడ్జ్ లేదే, వాషింగ్ మెషిన్ లేదే, మా అమ్మ కష్టపడుతుంది, పిల్లలు కష్టపడుతున్నారు. ఒక వెహికల్ ఉంటే బావుంటది మనకి. ఇలాంటి మానసిక ఆలోచనలు ఏదైతే ఉంటుందో లగ్నంలో కూర్చొని, ఇది ఇతని వ్యక్తిత్వాన్ని ఏంటంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇట్లా మనిషి పీడనిస్తాడు శని. శని పీడని, దుఃఖాన్నిస్తాడు. అది కారణం ఏంటంటే, మనం గత జన్మలో ఆ సెక్టార్‌కి సంబంధించిన ఇబ్బందులు ఏదైతే చేశామో, ఎదుటోళ్ళకి లోపాలు కలిగించి ఇబ్బంది పెట్టామో, ఈ జన్మలో అలాంటి ఇబ్బందులు నువ్వు పడే విధంగా శని ఏం చేస్తాడు? లగ్నంలో కూర్చుంటాడు. అతని వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను ఎలా రెస్పాండ్ అవుతున్నాడు ఇలాంటి టైంలో అని చెప్పేసి ఇతను పీడైతే ఇస్తాడు కంపల్సరీ. ప్రతి మనిషికి భూమి మీద పుట్టిన తర్వాత శని ఏదో ఒక సెక్టార్‌లో కూర్చుంటాడు కాబట్టి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రిలేషన్స్‌లో ఒక పీడ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ లగ్నం అనంగానే ఇతనికి వ్యక్తిగతంగా వస్తుంది పీడ. ఎక్కువగా ఇతనొక్కడే ఆలోచిస్తా ఉంటాడు. దేని గురించి? అశ్విని 4వ పాదంలో కూర్చున్నాడు. లగ్నంలో కూర్చున్నాడు. రాశితుల్య నవాంశ చూసుకుంటే అది చతుర్థ భావంలో పడుతుంది. దీనికి సంబంధించిన పీడను అనుభవిస్తుంది. అదే భరణి 1వ పాదంలో కూర్చున్నాడు. ఇక్కడ ఉంటుంది పీడ. లగ్నంలో కూర్చున్నాడు శని. అది మేష లగ్నంలో శని కూర్చున్నాడు. భరణి 1వ పాదంలో కూర్చున్నాడు. ఈ శని ఎళ్లి మనకి సింహరాశిలో పడతాడు. సింహం అనగానే ఏంటి ఇక్కడ? ఎడ్యుకేషన్. ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ లెర్నింగ్. రెండోది సంతానం. ఇతను నిరంతరం పీడను అనుభవిస్తాడు. కష్టపడతాడు. ఎందుకంటే మళ్ళీ కర్మలాడ్డ, లాభాలాడ్డ ఆయనే. జీవితం మొత్తం కష్టపడతా ఉంటాడు. తనకంటూ ఏముండదు. తను నిరంతరం ఆలోచించేదే వాళ్ళ సంతానం కోసం, పీడ గురించి. వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో పంచమ భావంలో సంతోషం అని, హాబీస్ అని ఏమి ఉండవు వాళ్ళ జీవితంలో. ఒక హాబీ లేకుండా ఏంటంటే తన జీవితం మొత్తం సంతానం కోసం నిరంతరం శ్రమిస్తా ఉంటాడు. ఇదే మేష లగ్న జాతకుడు భరణి 1వ పాదంలో శని ఉంటాడు. చూడండి కర్మ చేస్తాడు మళ్ళీ. కానీ తనకంటూ ఒక ఏమి ఉండదు. తన వ్యక్తిత్వం ఎప్పుడు బాధపడుతుంటుంది. నిరంతరం పిల్లలకి ఏం చేద్దాం? ఈయనేంటంటే అన్నీ ఆపేసుకుంటాడు. తన సొంత అవసరాలన్నీ ఆపేసుకొని, వాళ్ళ కోసం నిరంతరం ఆలోచిస్తా, జీవితం మొత్తం వాళ్ళ కోసం గడుస్తా, బాధలు పడతా, పీడన అనుభవిస్తా ఉంటాడు. శని ఏ విధమైన పీడనిస్తాడు మనిషికి. అంటే నీచుడంటే తప్పుడు కాదు. అతన్ని ఇబ్బంది పెడతాడు ఇతను. శని అనంగానే పీడకి, దుఃఖానికి కారకుడు. ఇక్కడ ఆ దుఃఖానికి కారకుడు ఏంటంటే, ఈ శనిని భరణిలో కూర్చున్నాడు కాబట్టి, ఈ భరణి ఎళ్లి మనకి సింహరాశిలో పడుతుంది నవాంశం. ఫలితం అక్కడొస్తుంది. ఎక్కడ దేనికి సంబంధించిన ఫలితం? సంతానానికి సంబంధించింది. వాళ్ళ ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్సెస్ రావటం, హైర్ ఎడ్యుకేషన్ చేయలేకపోవటం. ఈ టైప్ ఆఫ్ పీడన అనుభవిస్తారు పర్సన్. అదే భరణి 2వ పాదంలో ఉంది. ఇమ్మీడియేట్‌లీ ఎక్కడికెళ్తుంది మనకి ఇక్కడ నవాంశంలోకి వచ్చేసరికి అది మనకి కన్యా రాశిలో స్థితి పొందుతాడు శని. ఇతను జాబు ఉంటుంది. జాబ్ బాగుంటుంది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆరో ఇంట్లో శని ఏంటంటే కంటిన్యూయస్‌గా హార్డ్ వర్క్ ఇస్తాడు. శ్రమ ఎక్కువ ఉంటుంది. ఒక్క సెకన్ ఖాళీగా ఉండడు జీవితం మొత్తం మీద. సుఖ సంతోషాలుండవు. నిరంతరం త తనకి ఒక బిలో పావర్టీ అని, అప్పులని, లోన్స్ చేపియటం ఇలాంటి పనులన్నీ చేపిస్తాడు అవసరాల కోసం. నిత్యావసరాలు చిన్న చిన్న అవసరాలు కూడా అప్పు చేయాల్సొస్తుంది. ఎందుకు అప్పు చేయాల్సొస్తుందంటే ఎప్పుడైతే అతను మనిషి లేజీనెస్ పెరుగుతుందో, బద్ధకం పెరుగుతుందో, అప్పుడు అతనేంటంటే ఇంటి అవసరాల కోసం, అప్పుల కోసం బాగా తపన పడతా ఉంటాడు. ఎందుకంటే అక్కడ అవమానాలు ఎదురవుతా ఉంటాయి. ఆరో భావంలో ఏంటంటే తను చేసే వర్క్‌లో అతను తక్కువగా చూడటం. అది అతని మనసు మీద మళ్ళీ పడతాం. ఏంటి నేను ఈ గాడి చాకరీ చేస్తున్నాను జీవితాంతం. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది ఏంటి అని చెప్పి ఒక రకమైన వేదన, పీడ అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఇంకా తన కింద పనిచేసేవాళ్ళు ఉంటారు చినిగేసి వాళ్ళతో ఏదో ఒక రకమైన గొడవ పెట్టుకుంటాం. వాళ్ళ వల్ల బాధలు పడతాం. ఇక్కడ పెట్ యానిమల్స్ జంతువులుంటాయి. ఈ జంతువులు కూడా వీళ్ళని బాధలు పెడుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా అతను నిరంతరం ఆలోచిస్తాడు. ఏంటి నా పరిస్థితి ఇలాగుంది అని. అంటే ఇక్కడ అరిషడ్ వర్గాలు పెరిగిపోవటం మనిషికి. మానసికంగా బాధను అనుభవించటం. ఇదంతా ఏంటి? లగ్న శని ఈ భరణి నక్షత్రం 2వ పాదంలో కూర్చుంటే ఉంటుంది. ఇదే లగ్న శని కూర్చున్నాడు. భరణి 3వ పాదంలో కూర్చున్నాడు. ఇక్కడేంటి మనకి ఇక్కడ లగ్న శని దిగ్బలాన్ని పొందుతున్నాడు. ఇక్కడ భార్య విషయంలోకి వచ్చేసరికి భార్యకి సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటుందో బిజినెస్ పార్ట్నర్‌కి సంబంధించిన విషయాల వల్ల ఇతను పీడన అనుభవిస్తుంది. శని పీడిస్తాడు ఆ హౌస్‌లో కూర్చొని అంతే.
చైల్డ్‌హుడ్‌లో ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. అంటే నిత్యం అతని వ్యక్తిత్వాన్ని ఏంటంటే వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఒక పీడని, బాధనిచ్చి. ఎందుకంటే మనం ఏంటంటే లగ్న స్థితిని శనికి నీచ స్థితి అంటాం. నీచ స్థితి అంటే ఈ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ నడుస్తాయి వాళ్ళ లైఫ్‌లో. ఆ సిట్యుయేషన్ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే నవాంశ నుంచి తీసుకోవాలి మనం. అంటే ఇతనికి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన కాడి నుంచి పేడుంటుంది. చిన్నప్పుడు స్నేహితుల వల్ల పేడుంటుంది. బిజినెస్‌లో పార్ట్నర్స్ వల్ల పేడుంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్నం అంటే ఏంటి? అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటారాళ్ళు. ఆ ప్రభావం వల్ల ఏంటంటే శనిగా దుఃఖానికి కారకుడుగా వీళ్ళు ఒక రకమైన మానసికంగా ఒక పీడ, దుఃఖాన్ని, బాధల్ని అనుభవిస్తారు. రెండోది ఆర్గాన్స్ పరంగా చూసుకున్నా కూడా ఏంటంటే శని కండరాలకు ఆధిపత్యం పెయిన్ కారకుడు. ఏ భావంలో కూర్చున్నాడో నవాంశలో, ఈ భావం ఏ రోగానికి సంబంధించిందో అక్కడ పీడ ఉంటుంది. ఇప్పుడు ఆరో భావంలో కూర్చున్నాడు స్టమక్‌కి సంబంధించిన పెయిన్ వస్తుంటుంది ఆళ్ళకెప్పుడు. లగ్న శని ఉన్నోళ్ళకి. అదేంటి భరణి రెండో పాదంలో కూర్చున్నాడంటే ఆరో భావంలోకి వెళ్ళిపోయాడుగా ఆ పీడ ఉంటుంది. అలాగా శరీరంలో అది అంగం ఏ అంగం అయితే ఈ అంగంలో వాళ్ళేంటంటే ఒక రకమైన పెయిను, బాధను అనుభవిస్తుంటారు. ఇది శనికి సంబంధించిన లక్షణం అది. శని అంటే ఇంకా బ్లాకేజెస్ కారకుడు. అంటే అక్కడ రక్త ప్రసరణ అవ్వకుండా అక్కడ బ్లాక్స్ చేస్తుంటాడు. ఆ బ్లాక్స్ చేయటం వల్ల ఏంటంటే అక్కడ రక్తం ఆగిపోవటం వల్ల ఒక పెయినొస్తుంది దవడలో, శరీరంలో. ఏది ఇప్పుడు 2లో కూర్చుంటే కంఠంలో పెయినుంటుంది. మెడ నొప్పులుంటాయి ఆళ్ళకి. థర్డ్‌లో కూర్చుంటే షోల్డర్స్, వక్షస్థలం నొప్పులుంటాయి. ఫోర్త్‌లో కూర్చుంటే కొంచెం హార్ట్‌లో అప్పుడప్పుడు పెయినొస్తూ ఉంటుంది. ఫిఫ్త్‌లో కూర్చుంటే జఠరాగ్ని సరిగ్గా పనిచేయదు ఆళ్ళకి. డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంటుంది. సెవెంత్‌లో కూర్చున్నారనుకోండి ఇంకా ఆళ్ళ పొత్తి కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువుంటుంది. ఎందుకంటే లేడీస్ విషయంలోకొచ్చితే పీరియడ్స్‌లో సమస్యలొస్తూ ఉంటాయి ఆళ్ళకి. ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాం శనిని కంట్రోల్ చేసేదెవరు? ఈయన గురుడు కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక స్త్రీ జాతకంలో కూర్చున్నాడు శని. భరణి నక్షత్రం 4 పాదం అనంగానే మనకు వృశ్చిక రాశిలో వెళ్ళిపోతుంది నవాంశలో. అష్టమ భావం. అష్టమ భావం అంటే స్త్రీల విషయంలో పీరియడ్స్‌కి సంబంధించినగా శని ఏంటి పెయిన్‌కి కారకుడు. దుఃఖానికి, పీడకి కారకుడు. వీళ్ళు పీరియడ్స్‌కి సంబంధించిన పీడ ఎక్కువ అనుభవిస్తుంటారు. అంటే ఒకటి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది. లేకపోతే అసలు రాకపోవచ్చు. బ్లాకేజ్ కారకుడు కదా! అసలు పీరియడ్స్ రావు నెలల తరబడాలి. సంవత్సరాల తరబడి. మనం ఏం చెప్తాం వీళ్ళకి? మన క్లాస్ 6లో శనిని గురుడు కంట్రోల్ చేయగలడు అంటాం. ఈ గురుడు కంట్రోల్ చేస్తున్నాడు అనగానే శుభగ్రహం కంట్రోల్ చేస్తుంది కాబట్టి, శుక్రుడు కూడా శనికి మిత్రుడే కాబట్టి అతను బ్యాలెన్స్ చేయగలుగుతాడు శనిని. మనం వీళ్ళకి ఒక రెమెడీ ఇవ్వచ్చు. ఏది? లగ్నంలో శని కూర్చున్నాడు స్త్రీ జాతకంలో అంశలోకి వచ్చి అష్టమంలో గాని, సప్తమంలో గాని పడ్డాడు. కంపల్సరీ వీటికి సంబంధించిన గర్భానికి సంబంధించిన పెయిన్ వస్తుంది. ఇలా పంచమంలో కూర్చున్నాడు. ఈ పంచమంలో కూర్చున్నా కూడా సంతానం సంబంధించిన ఇబ్బందులు ఇస్తా ఉంటాడు నవాంశలు. అంటే కలిగే విషయంలోనే వీళ్ళు కొంచెం లేట్ చేస్తాడు. ఇక్కడ మనం ఏంటంటే రెమెడీ ఒకటే ఉంది. సింపుల్‌గా తాగొచ్చు. పసుపు నీళ్ళు తాగొచ్చు. లేకపోతే నిమ్మకాయ నీళ్లు తాగొచ్చు అంటాం. ఎందుకంటే పసుపు అనగానే గురుడు బ్యాలెన్స్ చేస్తాడు. నిమ్మకాయ అనగానే శుక్రుడు బ్యాలెన్స్ చేస్తాడు. ఈ వాటర్ అనేది వాళ్ళు తాగటం వల్ల చంద్రుడితో తీసుకొని వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దని చెప్తాం మనం. ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ వస్తుంది. ఈ రెమెడీ తీసుకోండి తగ్గిపోతుంది ఇమ్మీడియేట్‌లీ. అసలు పీరియడ్స్ అవ్వట్లేదు. సేమ్ రెమెడీ పాటించండి. పీరియడ్స్ ఇన్ టైమ్ అవుతుంది. అంటే ఇక్కడ గురుడు బ్యాలెన్స్ చేస్తున్నాడు శని అని. ఇంకా కృత్తిక ఒకటో పాదంకి వచ్చాం. ఇది లగ్న శని మేష లగ్నానికి. నవాంశలో మనకి ఎక్కడ పడుతుంది? ధనుస్సులో పడుతుంది. ఇతను ఏంటంటే ఫార్చ్యూన్‌కి సంబంధించిన ఇది గాని, నైన్త్ హౌస్ అంటే అవకాశాలు. వీళ్ళకేంటంటే టయానికి అవకాశాలు రావు మనకి. ఏ ఆపర్చునిటీస్ దగ్గరికి రావు. వచ్చిన అవకాశాలు కూడా ఏంటంటే లాక్ అయిపోతా ఉంటాయి. శని అనంగానే పీడ, దుఃఖం అండ్ బ్లాకేజెస్ కారకుడు. ఈ బ్లాకేజెస్ అవకాశాలు ఆగిపోతా ఉంటాయి. జాబ్ వచ్చిద్దనుకుంటాడు. ఆఫర్ లెటర్ వస్తది. హ్యాపీగా నాకు ఆఫర్ వచ్చిందనుకుంటాడు ఆ కుర్రోడు. జాయినింగ్ రాదాళ్ళకి. ఆఫర్ ఇస్తారు. జాయినింగ్ డేట్ ఇవ్వరు. నెలల తరబడి ఉంటాయి. క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యాడంటే నాకు ఆఫర్ వచ్చిందంటారు. జాయినింగ్ రాదు. ఎందుకు రాదంటే చూస్తే మనకి లగ్న శని కూర్చున్నాడు. ఈ కృత్తిక ఒకటో పాదం మీద కూర్చున్నాడు మేష లగ్నానికి. అది నవాంశలోకి వెళ్ళిపోయి నైన్త్‌లో పడ్డాడు. బ్లాకేజెస్ క్రియేట్ చేశాడు ఆపర్చునిటీస్‌లో. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు. తండ్రికి సంబంధించిన పీడ ఉంటుంది. తండ్రి ఎదగలేకపోవటం, తండ్రి కష్టాలు పడటం, తండ్రిని ఇతను చూడటం. చూసి అరే! మా నాన్న ఇంత బాధలు పడుతున్నాడే, నాకు అదృష్టం లేదు, నా భాగ్యం లేదు అని చెప్పి బాధలు పడతాం. అదే అష్టమంలో కూర్చున్నాడు శని. మనకి చెప్పాం కదా! భరణి 4 పాదం అనంగానే నవాంశలు అష్టమంలోకెళ్తారు. అష్టమంలో మనకేంటి ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్. ఈ ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ అనుభవించడానికి లేకుండా ఏంటంటే వాళ్ళ దాయాదులు ఎవరో ఒకళ్ళు కోర్ట్‌లో లిటిగేషన్ ఎయటం ఏదో ఒకటి జరిగింది. అంటే దాన్ని అందుకోలేకపోవటం. లేడీస్ విషయంలో మనం చెప్పాం కదా! పీరియడ్స్ అని. మామూలుగా అయితే జనరల్‌గా చూసుకుంటే ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ సంబంధించి.
వీటికి సంబంధించిన పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు. రెండోది ఈ మోషన్స్ సంబంధించిన పెయిన్ అనుభవిస్తారు. మోషన్ పైల్స్ ఉంటాయి కదా! వీళ్ళకేంటంటే టయానికి మలమూత్రాలు విసర్జన గాక అదొక బాధ, అదొక పీడ శారీరకంగా. అలాగే ఏంటంటే వ్యక్తి లగ్నం అనంగానే తనువు. శారీరక పీడ ఎక్కడిస్తున్నాడు? వ్యక్తిత్వంలో పీడను ఎక్కడిస్తున్నాడు? ఇది శని లగ్నంలో కూర్చుంటే వచ్చే స్థితి. సమ్ మేష లగ్న జాతకులకి. ఇలాగా మనకి 9 పాదాలు మనకి ఎక్కడి దాకొచ్చింది? ధనుస్సు దాకొచ్చింది. ఇది ఇంకా మనకి వృషభ లగ్న జాతకుడు మనం ఇదే శని స్థితి పొందాడు. ఇప్పుడు వృషభ లగ్నంలో ఫస్ట్ ఏమొస్తుంది? కృత్తిక రెండో పాదం వస్తుంది. ఈ శనెల్లి దశమంలో స్థితి పొందుతాడు. జాబ్‌లో, కెరియర్‌లో ఏంటంటే తొందరగా రాదు ఆఫరు. చాలా మంది ఏంటంటే మేము డిగ్రీలు చేసామంటే ఎంత తిరిగినా జాబ్ రావట్లేదంటారు. కాళ్ళు అరిగేదా తిరుగుతా ఉంటారు. ఎందుకు ఇక్కడ శని లేట్ చేస్తాడు. శని అంటే నిదానం ఏదైనా సరే. ఇతను నవాంశలో 10థ్‌లో కూర్చుంటాడు. 10థ్‌లో కూర్చున్నాడంటే స్ట్రాంగ్ జాబ్ ఇస్తాడు. ఎప్పుడు డిసిప్లిన్ బాగా ఉండి బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. అంత తొందరగా అయితే జాబ్ ఇవ్వడు. లేట్ చేస్తాడు. ఇతనికేంటంటే నాకు నేము, ఫేము రావాలి. 10థ్ హౌస్ అనగానే ప్రభుత్వాన్ని పరిపాలించే లక్షణాలు, నేను గవర్నమెంట్ జాబ్ రావాలి. చూడండి లగ్న శని కూర్చున్నోళ్ళు ఇన్ కేసు వాళ్ళ అంశొచ్చి దశమంలో పడిందనుకోండి. కర్మగాలి, లగ్నాత్తు, నవాంశ తుల్య లగ్నం తీసుకోండి. రాశి తుల్య నవాంశలో పెట్టండి. అంటే జన్మ లగ్నం లగ్నం ఉంటుందో ఈ లగ్నాన్ని తీసుకెళ్ళి నవాంశలో పెట్టండి. అక్కడి నుంచి శని ఎక్కడున్నాడో చూడండి. వీళ్ళు నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, వెనకబడతా, ఉద్యోగం కొట్టలేక, రాక ఎక్కువ పీడన అనుభవిస్తుంటారు. వేరే ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడదు. ఈ మ్యాజిక్ ఏంటంటే మీకు నవాంశ శని 10లో కనపడదు. అంతేగాని శని నీచుడు, దొంగ కాదిక్కడ. ఒక వ్యక్తికి అతని లగ్నం మీద, అతని వ్యక్తిత్వం మీద పీడనిస్తానికి ఉన్నాడు. అయితే వృషభ లగ్నం జాతకుడు లగ్నంలో ఇదే కూర్చున్నాడు. మూడో భావంలో కూర్చున్నాడు పూర్తిగా. మూడో భావం అనగానే మనకేమొస్తుంది ఇక్కడ నవాంశలోకెళ్ళేదలికి ఆల్మోస్ట్ మనకి కుంభంలోకెళ్ళిపోతుంది. కుంభంలో లగ్నం నుంచి చూసుకుంటే ఏ భావం అయింది మనకి? వృషభ లగ్నం నుంచి చూసుకున్నాము. ఆ! నవాంశుడి లగ్నం పెట్టినాం. మళ్ళీ ఏ భావంలోకి పడుతున్నాడు మనకి? 10వ భావంలోకి వెళ్ళిపోతుంది కుంభం. ఈ క్యాండిడేట్‌కి కూడా ఒక రకమైన పీడ ఉంటుంది. ఇప్పుడు కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి మేష లగ్నం వాళ్ళకి తండ్రి అంటే ఎంత పీడ ఉంటుందో, వృషభ లగ్నంలో కృత్తిక 2లో పుట్టి 2లో శని ఉన్నోళ్ళకి కూడా అదే తండ్రికి సంబంధించిన పీడ ఉంటుంది. తండ్రి కెరీర్‌లో ఎదగలేకపోతున్నాడు, నాకు భాగ్యం దొరకలేదని పీడ ఉంటుంది. రీజన్ ఏంటంటే అక్కడికెళ్ళిపోతున్నాడు మకరంలోకి. వృషభ లగ్నం మకరం ఏమవుతుంది? 9థ్ హౌస్ అవుతుంది. ఆ! అదే కృత్తిక మూడో పాదంలో పడ్డాడు. వృషభ లగ్నం దశమం అవుతుంది మళ్ళీ. ఈ క్యాండిడేట్ కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఎక్కువ పీడన అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని బ్లాకేజెస్ కారకుడు ఫస్ట్. ఈ బ్లాకేజెస్ వల్ల ఏంటంటే కెరీర్ లేట్ చేస్తుంటాడు. మనం ఏం చెప్పాలి? వేరే కెరీర్ ఏదో ఒకటి ముందు కెరీర్ చూస్ చేసుకో. డిసిప్లిన్ మెయింటైన్ చేయి. టైమ్ టేబుల్ మెయింటైన్ చేయి. కష్టపడని చెప్పాలి. వీళ్ళేంటంటే అంత కష్టాన్ని ఇవ్వలేడు. లగ్నంలో కూర్చున్నాడు కదా! ఎక్కువ బద్ధకాన్ని ఇస్తాడు. బద్ధకం వల్ల ఏంటి? కండరాల పెయిను, ఇన్ టైమ్ నిద్రపోవటం, అర్థమైందా? హెడేకు ఇలాంటియన్నీ వస్తా ఉంటది. 2 లగ్న శని ఏంటంటే ఎక్కువ హెడేక్ ఇస్తాడు. శని బ్లాకేజెస్ కారకుడు. మన బ్రెయిన్‌లో ఏంటి నరాలుంటాయి. మెదడుకి రక్త ప్రసరణ చేసే నరాలు. ఈ నరాల్లో బ్లాకేజెస్ క్రియేట్ చేయటం. అంటే సఫిషియంట్‌గా ఏంటంటే ఫ్లో అనేది జరగకపోవటం. ఇక్కడ హెడేక్ రావడం. ఇది శరీరానికొచ్చే పీడ. 2 ఎందుకొస్తుందంటే ఎక్కువ కర్మ గురించి ఆలోచిస్తున్నాడు అతను. ఎక్కువగా థింక్ చేస్తున్నాడు. థింక్ చేస్తుంటే ఏంటి శని అంటే డ్రై ప్లేస్. వాయుతత్వ లాంటిది. దేన్నైనా ట్రై చేసేయగలుగుతాడు. హెడ్‌ని ట్రై చేస్తున్నాడు. హెడేక్ వస్తుంది. ఇదంతా లేట్ అవుతుంది. లేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది? నెగెటివ్ ఆలోచన. సమాజం మీద సమాజం ఎలాగుంది, అలాగుంది అని చెప్పేసి కొంచెం మానసిక బాధ. ఎందుకంటే అతని దృష్టిలో కూడా లెక్కేసుకుంటాం కదా! ఇప్పుడు నవాంశలో కూర్చున్నాడు. ఏ ఏ భావాల్లో చూస్తున్నాడంటే 10లో కూర్చున్నాడు, చతుర్థాన్ని చూస్తాడు. 9థ్‌లో కూర్చున్నాడు, మూడో భావాన్ని చూస్తాడు. అర్థమైందా? వేరే భావాలను చూస్తాడు. అలాగ అతను 3 దృష్టిలో ఉన్న భావాలకు సంబంధించి కూడా వీళ్ళందరి వల్ల నేను ఇది అనుభవించలేకపోతున్నాను, నేను పొందలేకపోతున్నాను అని చెప్పి మానసిక పీడ. ఇలా ఈ పీడను అనుభవించడం వల్ల ఏంటంటే, ఆ వ్యక్తి అతన్ని ఏంటంటే దుఃఖపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. ఇది శని లక్షణం. అంటే లగ్నంలో శని కూర్చుంటే. అదే 4 పాదంలో కూర్చున్నాడు. సోషల్ సర్కిల్ గురించి, ఫ్రెండ్ సర్కిల్ గురించి ఆళ్ళందరూ బాగా ఎదుగుతున్నారు. అందరూ ప్రాఫిట్స్ వస్తున్నాయి. నాకు రావట్లేదే అనుకుంటారు. వాస్తవంగా చూస్తే ఆళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా డెవలప్ అవ్వలేదు. సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఆళ్ళకి లగ్నంలో శని అవుతున్నాడు అక్కడ. 11వ భావంలో శని. అన్నలుండారు. అన్నలు ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే లగ్న శని అయిపోయాడు. అన్నల జీవితంలో కూడా చాలా విషయాలు లేట్ జరుగుతా ఉంటాయి. ఇది ఈ కృత్తిక 4 పాదం అయితే. ఈ కృత్తిక తర్వాత వచ్చింది రోహిణి మొదటి పాదం అనుకోండి. వృషభ లగ్న జాతకుడికి శని స్థితి పొందాడు. ఇమ్మీడియేట్‌లీ నవాంశలు ఎక్కడ పడుతుంది? 12వ భావం అవుతుంది.
12వ భావంలో శని ఏం చేస్తాడు, నేను ఇంటికి దూరంగా వెళ్ళిన కష్టపడు అక్కడ నీ లైఫ్ ఉంటుందంట. వీళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే ఇక్కడ కూర్చున్నాడు కదా, కుటుంబాన్ని చూస్తూ ఉంటాడు మూడో దృష్టి, మాటను చూస్తూ ఉంటాడు. చూడండి, లగ్న శని ఒక వృషభ లగ్నానికి రోహిణిలో పడ్డాడు ఒకటో పాదం. వ్యయభావంలో పడ్డ శని ఏం చేస్తాడు, మూడో దృష్టి ద్వితీయాన్ని చూస్తున్నాడుగా. ద్వితీయం అంటే ఫైనాన్షియల్ స్టేటస్గా, అతను తినే తిండి, మాట్లాడే మాటగా. ఇతనికి ఏంటి, అతని ఖర్చులు డబ్బు దొరకనేడు. అతను బ్లాకేజెస్ కారకూడదు. 12th హౌస్ అంటే ఇన్వెస్ట్మెంట్, డబ్బు, మనకు కావాల్సిన ఖర్చులు. అక్కడ అడ్డం పెడుతున్నాడు శని ఇవ్వనేకుండా. నాకు అన్నిటి దొరకలేకపోదని చెప్పి బాధ. ఆ బాధని అక్కడ సెకండ్ హౌస్ చూస్తున్నాడుగా, నోటి ద్వారా వదిలేస్తుంటాడు. నేనంటే పొదుపు, ఇన్వెస్ట్మెంట్ చేయంట వాళ్ళకి. ఇంటికి దూరంగా వెళ్ళి కష్టపడండి అంట. 12th హౌస్ తన నేటివ్ ప్లేస్ నుంచి లాంగ్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే లాంగ్ లో ఉన్నాడు నీ శ్రమ, నీ కర్మ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి పని చెయ్యి. అది నీ సెకండ్ హౌస్ శని మూడో దృష్టి చూస్తాడు కాబట్టి, మన వెస్టర్న్ ఆస్ట్రాలజీ కానీ ఇంకా మన పరాశరి శుభదృష్టిలో లెక్కేసుకున్నా కూడా ఫైనాన్షియల్ ఇస్తాడు. లగ్న శని చూడండి, వృషభ లగ్నాన్ని రోహిణి ఒకటో పాదం వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంటికి దూరంగా వెళ్ళి సెట్ అయిన వాళ్ళు. అప్పుడు వీళ్ళకి పీడ అనేది ఉండదు. లేదు, లోకల్గా ఉన్నారు, పీడను అనుభవిస్తూ ఉంటారు, ఖర్చులు డబ్బు దొరక్క. కుటుంబంలో కూడా అవసరాలకి డబ్బు ఉండక బాధలు పడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే వైరాగ్యం కనబడుతుంది, నెగిటివిటీ కనబడుతుంటుంది, నాకేమి లేదని బాధలు కనపడతా ఉంటాయి. రెండోది ఏముందని చెప్పి ఫ్రిజ్డ్ ఫుడ్. శని అంటే ఇక్కడ కూలింగ్ లాడ్, వాయుతత్వం కూలింగ్ లాడ్. వీళ్ళు ఎంతకాడిగా ఏంటంటే చల్లపట్ట ఆహారాలు, పాచిపోయిన ఆహారాలు తినడానికి ఇష్టపడతారు. ఎందుకు, వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటాడుగా, దొరకదుగా, తిండిని బ్లాక్ చేయాలని వస్తాడుగా. అదే డిసిప్లిన్ ఉన్నాడు, దూరంగా వెళ్ళి కష్టపడ్డాడు, తిండి బాగుంటుంది వీళ్ళకి, లైఫ్ లాంగ్ డిసిప్లిన్ ఉంటుంది. అంతేగాని లగ్న శని ఎప్పుడు నీచత్వం అని క్లాసిక్స్ లో చెప్పారంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోమా. పీడ, బాధనిస్తున్నాడు అతను. ఆ బాధ రిజల్ట్ అంశలో కనబడుతుంది. ఇదే రోహిణి రెండో పాదంలో కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ మనకేంటి వర్గోత్వం పొందడం. లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, ఇక్కడ పీడ ఎక్కువ ఉంటుందని చెప్పాలి. ఎలాంటి పీడ ఉంటుంది, తను భాగ్యానికి సంబంధించిన పీడ, తండ్రికి సంబంధించింది, స్టేటస్ సంబంధించింది. ఈ పీడను ఎక్కువ అనిపిస్తూ ఉంటాడని చెప్పాలి. ఇప్పుడు అక్కడ కూర్చున్న మూడో భావం చూస్తాడుగా, ఎఫర్ట్స్ మీద ఎక్కువ వేస్తుంటాడుగా. నేను ఎక్కువ ప్రయత్నాలు చేయాలా, ఎక్కువ కష్టపడాలంటాడు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు ఎక్కువ కష్టపడాలి. అందరూ 10 పైసలు కష్టపడితే ఫలితం పొందితే, వీళ్ళు 100 రూపాయల కష్టం పడితే 10 పైసలు ఫలితాన్ని పొందుతారు. ఫలితాన్ని ఇస్తాడు, కాకపోతే కష్టాన్ని ఎక్కువ పడితే ఇస్తానంటాడు. ఇతను ఏ ప్రొఫైల్ అప్లికేషన్ పెడతాడు ఏదో కంపెనీకి, థర్డ్లో శని కూర్చున్నాడు. నేనేం చేస్తాను, డైలీ పెడుతూ ఉండంట. వీళ్ళు ఒకసారి పెడతారు, అది బ్లాకేజ్ అయిపోద్ది. శని ఏంటంటే బ్లాకేజెస్ కారండి. ఈ మెయిల్ అక్కడ దాకా వెళ్దాం, సెండ్ అవ్వదు. సెండ్ అయిన సంగతి ఈయన చూసుకోడు. ఇదేంటంటే రిటర్న్ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ మెయిల్ ఐడి ఏదో ఒక అక్షరం తప్పు కొడతాం, మెయిల్ వెళ్ళకపోవటం. నేను అప్లై చేస్తానంటే జాబ్ రావట్లేదంట. కాదు, చెక్ చేసుకోంట, అది ఎక్కడ బ్లాక్ అయిందో చూడండి అంట. లగ్నంలో శని కూర్చున్నాడు, మూడో భావం దృష్టి పడుతుంది, బ్లాక్ చేస్తాడు. అప్పుడు సప్తమాన్ని చూస్తున్నాడు, అదే సరైన కమ్యూనికేషన్ చేయనీయుడు, మొహమాటం. శని నిదానం కదా, నిదానం వల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా కమ్యూనికేట్ చేయటం, వాళ్ళతో కనెక్షన్లోకి వెళ్ళలేరు. ఇంకా ముభావంగా చూస్తూ ఉంటాడు, సైలెంట్గా దూరం నుంచి. దూరం నుంచి చూసేవాడికి ఎవడ అవకాశం ఇస్తాడు, ఎవడుగా నలుగురిలో కలవాలా, దూసుకుపోవాలంటాం, దూసుకుపోలేడు. దశమ భావాన్ని చూస్తాడు, అది నిదానమే అంటాడు, ప్రయత్నం చేయలేడు. చూడండి, ఈ రోహిణి రెండో పాదంలో కూర్చుంటే వీళ్ళ లైఫ్లో ఎన్ని రకాల బాధలు పడతారంటే, భాగ్యానికి సంబంధించిన బాధలు. వీళ్ళ తండ్రి కూడా అట్లాగే ఉంటాడు పాపం, అతనే ఎదగలేకపోవటం, వీళ్ళకి స్టేటస్ కర్మ లేకపోవటం, పేరు ప్రఖ్యాతలు లేకపోవటం, దానికి సంబంధించిన ఎక్కువ బాధ. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటాడు కదా లగ్నంలో శని కూర్చున్నప్పుడు, ఖాళీగా ఉండడుగా. ఈ విధమైన పీడ దుఃఖాన్ని అనుభవించాలని చెప్పి శని కర్మ ఫలం ఇవ్వడానికి కూర్చుంటాడు వాళ్ళకి ఆ ప్లేస్ లో. లగ్నంలో శని అనగానే అందరికీ ఒకటే రిజల్ట్ ఉండదండి, ఒక్కొక్కడు ఒక్క రిజల్ట్ ఉంటుంది. 9 మందికి 9 రకాల రిజల్ట్స్ వస్తాయి లగ్న శని. ఎందుకంటే ఆ నవాంశ చెప్తుంది మనకి, ఒక్కొక్కరికి ఎలాంటి రిజల్ట్, ఎలాంటి పీడ. అందరికీ ఒకే పీడ ఉండదు, సేమ్ పీడ ఉండదు, డిఫరెంట్ పీడలో డిఫరెంట్ దుఃఖాలు ఉంటాయి. అది లగ్న శని స్పెషల్. ఇప్పుడు రోహిణి మనకి రెండో పాదం చెప్పాం, మూడో పాదం అనగానే మళ్ళీ సేమ్ ఎక్కడ పడుతున్నాడు, లగ్నాత్తు ద్వితీయంలో పడుతున్నాడు, మిథునంలో గెలిపాడు శని. మిథునంలో ఎవరు ఉంటారు, బంధువులు ఉంటారు, కమ్యూనికేషన్ ఉంటారు, ఈ ఫైనాన్షియల్ స్టేటస్, దీనికి సంబంధించిన పీడ. సేమ్ మళ్ళీ ప్రాఫిట్స్ చూసుకుంటాడంటే భాగ్యానికి, దశమానికి, ఫైనాన్షియల్కి. కానీ ఇక్కడ ఒకరైనా చెప్పాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుంటాయి. రీజన్ ఏంటంటే భాగ్యాధిపతి సెకండ్ హౌస్ నవాంశలో,
అండ్ 10th లాట్ ఇన్ సెకండ్ హౌస్. ఆల్మోస్ట్ ఏంటి తను కూర్చున్న స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు పూర్వజన పుణ్యం యాక్టివిటీ జలకి. ఇదే శని లగ్నంలో కూర్చున్నాడు వృషభ లగ్న జాతకుడికి, రోహిణి 3వ పాదంలో కూర్చున్నాడు. వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ బాగోదని చెప్పడానికి లేదు, బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు కష్టపడ్డారు అనుకోండి, వన్స్ ఫ్యామిలీ బిజినెస్ చేస్తారు. అంటే ఫ్యామిలీ బిజినెస్ కానీ, హోటల్ బిజినెస్ కానీ, ఇంట్లో కూర్చొని చేసేది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ చేస్తారు. అంటే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉంటుందో బిజినెస్ చేస్తున్నా అదే బిజినెస్ లో ఈ క్యాండిడేట్ తిరుగుతాడు, ఇన్హెరిటెడ్ బిజినెస్ లో. దాంట్లో మళ్ళీ సంపాదిస్తాడు. మొహమాటం లేదు దీంట్లో చెప్పచ్చు. కూర్చున్న చోట సంపాదిస్తాడు, శని కదలకుండా సంపాదిస్తాడు. మళ్ళీ లగ్న శనిగా బాధేం పెట్టడు, ఇక్కడ పీఠం ఇవ్వడు. ఇక్కడ ఆలోచిస్తాడు ఇతనికి బయటికి వెళ్ళాలనిపించేది, కానీ కుటుంబం బిజినెస్ చూసుకోవాలి. ఇక్కడ ఈ 2 రకాల పీడన అనిపిస్తాడు. నా కుటుంబంలోకి వెళ్దామా, ఎందుకంటే సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు కదా శని. సెకండ్ హౌస్ లో కూర్చున్న శని అక్కడి నుంచి 3వ భావం ఎక్కడ పడుతుంది, మనకి 4వ భావన పడుతుంది. కంఫర్ట్స్, సుఖాలు, సరదా, తిరుగుదాం ఇవి అనిపిస్తూ ఉంటాం. లగ్నాత్ 4వ భావంలోకి వెళ్ళిపోతాడు. 2, 3, 4 3వ దృష్టి, అర్థమైందండి. కానీ ఇంట్లో కూర్చొని పని చేయాల్సి వస్తుంది. పీడ అనుభవిస్తాడు, సుఖానికి సంబంధించిన పీడ అనుభవిస్తాడు, కంఫర్ట్ లేక అనుభవిస్తాడు. దుఃఖం అయితే ఉంటుంది, లగ్నశని ఇస్తాడు దుఃఖాన్ని. ఆ దుఃఖం ఏ టైప్ ఆఫ్ దుఃఖం అనేది ఆలోచించాలి. మీరు ఆస్ట్రాలజర్స్గా మీరు ఏంటంటే ఒక శనిని చూడంగానే తప్పుడు ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోయి మనిషిని డెసిషన్ తీసేసుకోమాకండి. ఇది తప్పుడోడు, ఇది రైట్, తను రాంగ్ పర్సన్ అని. మీరు డెసిషన్ తీసుకోవాలంటే శని కాదు, వేరే ప్లానెట్స్ ఉంటాయి. వేరే ప్లానెట్స్ ఏంటంటే ఈ రాహు స్థితిని బట్టి మీరు స్టడీ చేయాల్సి వస్తుంది. అలాగే చంద్రుడు బలంగా ఉన్నాడా చెడిపోయాడా చూసి, చంద్రుడి మీద దుష్టగ్రహాల ప్రభావం ఉందా లేదా చూసి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి ఒక మనిషి యొక్క నడవడిక గురించి, మానసిక స్థితి గురించి. కానీ శని గురించి కాదు. శని పీడనిచ్చేవాడు మాత్రమే. ఏ టైప్ ఆఫ్ పీడన ఇస్తున్నాడో ఆ పీడని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారని చెప్పండి మీరు. నేను చూసా ఇప్పుడే మనకు వేరే వాళ్ళు కూడా నాకు కొద్దిగా ఫార్వర్డ్ చేశారు కొన్ని. ఇది శని అనగా లగ్నం కూర్చుంటే నీచుడు అది ఇది అని చెప్పి క్లాసెస్ చూపించారు. వేరే 4, 5 కూడా చేశారు. సార్ మీరు ఎలా చెప్తున్నారు, ఎలా ఉంది ఏంటని. కాదు బాబు, శని అనగానే క్లాసిక్స్ లో పీడ దుఃఖానికి కారకుడు, బ్లాకేజెస్ కారకుడు, నిదానంగా చేస్తాడు ఏ పనైనా, తొందరపడేవాడు. ఈ నిదానంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయి, స్టడీ చేయి, బాగా నేర్చుకో, అర్థమైందా, ఎథిక్స్ ఉపయోగించు, ఇలాంటివన్నీ శని ఇష్టాలన్నమాట. రెస్పాన్సిబిలిటీగా ఉండు అని. ఏమి లేకుండా చేస్తాం వల్ల ఏమి లేకుండా ఆలోచించడం మనిషికి పీడనిస్తాడు. ఇప్పుడు మనకి రోహిణి మనకి 3వ పాదం అయిపోయింది కదా. రోహిణి 4వ పాదం ఎక్కడికి వెళ్తుంది, కర్కాటకలో 3వ భావంలోకి వెళ్తున్నాడు. వీళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తారు భాగ్యం కోసం, కర్మ కోసం. ఏంటంటే వీళ్ళు విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు, ఎక్కువ చేయాలి అంటాను కూడా. ఎందుకంటే 3వ భావంలో ఏంటంటే ఒక అశుభగ్రహం అనేది ఏంటంటే పోరాడి లాక్కొచ్చింది దేన్నైనా సరే. ఇక్కడ శని పోరాడతాడు, పోరాడాలి కూడా. పోరాడిన వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు అన్నమాట. మళ్ళీ లగ్నసేనే రోహిణి 4వ పాదంలో కూర్చున్నాడు. అదే మృగశిర 1వ పాదం వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి 4థ భావాన్ని అడుగుపెట్టాడు. ఎవరి పీడన అనుభవిస్తారు, తల్లికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అర్థమైందా. శని వాతకారకుడు, తల్లి వాత సంబంధమైన ఇబ్బందులు అనిపిస్తూ ఉంటుంది. ఇతనికి ఇదే వాత సంబంధమైన గుండెల్లో పట్టేసినట్టు ఉంటుంది. అంటే శని టైట్నెస్. మనకు మృగశిర 1వ పాదంలో పడ్డాడు. ఇతను ఎవరు, 7వ వ్యయాధిపతి, అర్థమైందా. అతని యొక్క పాదంలో పడ్డాడు శని, ఇది కుజుడి యొక్క పాదంలో. ఆ క్వాలిటీ యాక్టివేట్ అయింది. రెండోది అతను ఆటోమేటిక్గా భాగ్యానికి దశమాధిపతి, 4థంలో కూర్చున్నాడు. దీనివల్ల ఏం ఆలోచించాలి మనం, ఇతనికి ఏమి ఇష్టాలు ఉంటాయి, ఇతనికి ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని ఇష్టాలు ఉంటుంది. 4థం అనగానే సింహాసనం కదా, గవర్నమెంట్ అథారిటీ అఫీషియల్స్ చేయాలనుకుంటాడుగా, నిరంతరం ఆలోచనలు ఉంటాడుగా. ఆలోచనలు ఉన్నాడు, ప్రైవేట్ సెక్టర్ వైపు ఎక్కువ ఎఫర్ట్ చేయలేడు. ఎఫర్ట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, ఉద్యోగానికి సంబంధించి లేట్ అవుతుంది. దీనివల్ల మళ్ళీ ఆ మనిషి ఏంటంటే ఎక్కువ బాధలు పడుతుంటాడు. ఇక్కడ మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమివ్వాలి, ఇలా 4థ్లో కూర్చున్నాడు బాబు, నువ్వు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీగా మీ మదర్ గురించి ఎక్కువ పట్టించుకుంటా ఉండు. 2 సైకలాజికల్గా ఎక్కువ థింక్ చేయ మాకు. 4th హౌస్ అంటే మనకి కాలపురుషకొండలో జర్నీ హౌస్ అని చెప్తాం. ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడు. అక్కడ సూర్యుడు అంటే ఇక్కడ 4th హౌస్ వృషభ లగ్న జాతకుడికి డామినేటింగ్ క్యాండిడేట్. మదర్ కొంచెం రాయల్టీగా ఉంటుంది, డామినేటింగ్ చేస్తుంటుంది, కొంచెం గట్టిగా అరిచే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల కూడా అతను లగ్నం మీద దృష్టి పడుతుందిగా. శని 4థ్లో కూర్చుంటే మళ్ళీ లగ్నంలో శని ఈ మృగశిర 1వ పాదంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళి మళ్ళీ 4th హౌస్లోకి వెళ్తుంది నవాంశలో. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లగ్నం మీద దృష్టి పడుతుంది. సఫర్ ఎక్కడి నుంచి పడతాడు, తల్లి ఏదో అంటుంది, ఖాళీగా ఏం కూర్చుంటారా, దాని మీద పడితే ఏదో పని చేయొచ్చు కదా అంటుంది.
తను మళ్ళీ బాధలు పడతాడు, మళ్ళీ పీడనం చూస్తాడు, మళ్ళీ అమ్మ నాన్న లేడు. అర్థమైందా? ఇంట్లో కూడా నాకు మర్యాద లేదు, గౌరవం లేదని చెప్పి ఒక మానసిక వేద. ఎందుకంటే 4th హౌస్‌లో శని కదా, మనసులో కూర్చున్నాడు, పీడేస్తున్నాడు, మనసుకిస్తాడు పీడని. ఆ పీడ కారణం ఏమవుతుంది? తనకి గవర్నమెంట్ జాబ్ చేయాలి, అదే కావాలని మొండికి కూర్చుంటాడు. అటువైపు ప్రయత్నాలు గట్టిగా చేయలేకపోతాడు. తల్లి ఇంట్లో ఏం కూర్చుంటావు ఖాళీగా, బయటికెళ్ళి అంటది. ఇతని గురించి ఆలోచించి తల్లికి అనారోగ్యం వస్తుంది. తల్లి అంటుంది కదా అని చెప్పి ఇతను సైకలాజికల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే శని పీడనివ్వడానికి ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఆస్ట్రాలజర్స్ చూడాలి. అంతేగాని ఏదో క్లాసిక్స్‌లో ఒక పదం రాశారు, ఆ పదాన్ని ఈ కాలానికి మనం ఈ కాలం అర్థంతో అన్వయించుకొని నెగెటివ్‌గా మాట్లాడకూడదు. కొన్ని కొన్ని విషయాలు చూస్తే కొంచెం బాధేస్తుంది. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే శనిని చూడంగానే అవతలోడిని ఆల్మోస్ట్ పానిక్ చేసేస్తారు ఆస్ట్రాలజర్స్. చెప్పండి మీ బాధ ఇదే అంటే ఎగ్జాక్ట్‌గా చెప్తాడు. నిజంగా నా లైఫ్‌లో నా బాధ ఇదేనండి అంటాడు. నేను వేరే ఆస్ట్రాలజర్ దగ్గరికెళ్తే వాళ్ళు నన్ను ఎట్లా అన్నారండి, ఇట్లా అన్నారండి, మీరు మాత్రం కరెక్ట్‌గా చెప్పారండి అంటాడు. కరెక్ట్ కాదది. వాస్తవంగా అదే. శని పీడకు దుఃఖ కారకుడు. అంశ ఫలితాన్ని ఇస్తది. అంశం చెక్ చేయండి అంటా నేను. చాలా సార్లు క్లాస్‌లో చెప్తుంటా. అంశ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ అంశం చెక్ చేయకుండా మనం రాంగ్ డెసిషన్ ఇస్తే ఎలాగా? అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా? ఎలాగ ఆలోచించాలా? ఎంత కష్టపడాలి? శని డిసిప్లిన్ ఎంత? దాంట్లోకెళ్ళాడనుకోండి ఆల్మోస్ట్ ఏంటంటే అతని పీడను మనం తగ్గించగలుగుతాం. శనికి బలాన్ని పెంచాలి. శని బలాన్ని తీసేయకూడదు. బలాన్ని తీసేస్తే శని పీడనిస్తాడు. ఏం పని చేయకుండా కూర్చుంటే అంటే కాళ్ళు చేతులు నొప్పులొస్తాయి మనకి. 2 అడుగులేంగా. శని ఏంటంటే ఎక్కువ నడువు అంటాడు. నువ్వు ఖాళీగా కూర్చుంటే నేను పీడనిస్తాను, పట్టేస్తాను ఎక్కడికక్కడ. నువ్వు పరిగెడతా ఉండు, నేను నిన్ను పట్టుకోలేను అంటాడు. ఇప్పుడు ఆదిత్య 24 గంటలు పరిగెడతా ఉంటాడు కాబట్టి శని పట్టలేకపోయాడు ఆయన్ని. అర్థమైందా? ఖాళీగా కూర్చుంటే పట్టేవాడు శని. ఖాళీగా కూర్చుంటే శని పడతాడు. ఎలాగా? కండరాలకు పెయిన్ ఇస్తాడు. ఎందుకంటే కండరం, మాంసం శని అధీనం. ఆ కండరాల్లో ఉండే వాయువులు శని అధీనం. వాత గుణాల్ని, దోష గుణాల్ని పెంచుతాడాయన. వాతం వస్తే ఏమని చెప్పుందా? ఎక్కడికక్కడ నరాలు పీకేస్తా ఉంటాయి. ఆ పెయిన్ మరీ దారుణంగా ఉంటది. వాతం పట్టినోళ్ళ పెయిన్ చూడండి. కాళ్ళు, పిక్కలు, చేతులు గుంజుతా ఉంటాయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శని నెగెటివ్‌గా పనిచేశాడు అని. మనం శని పరిహారం చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌లీ శని పరిహారం ఏంటి? శని అంటే నువ్వుల్లోనే ఆముదాలు ఇయన్నీ శని అధీనంలో ఉంటాయి. కొంచెం గోరువెచ్చగా నూనె వేడి చేసుకోండి, తాగండి. వాతం మొత్తం వెళ్ళిపోతుంది. త్రిఫల చూర్ణం తీసుకొని తాగండి, వాతం మొత్తం వెళ్ళిపోతుంది. అంటే శని వాతానికి కారణం. ఎక్కడిస్తున్నాడు వాతం? దాని గురించి ఆందోళన పడకూడదు. ఇప్పుడు మృగశిర రెండో పాదం. శని ఎక్కడికెళ్ళాడు? పంచమంలోకెళ్ళిపోయాడు. కన్య వృష వృషభ లగ్నానికి ఏమవుతుందది? పంచమ భావం అవుతుంది. మళ్ళీ రిపీటెడ్. కర్మభావం అంటే సంతానానికి సంబంధించి సంతానమైన భాగ్యం ఇవ్వలేకపోతున్నానేమో. ఎందుకంటే మళ్ళీ 9th, 10th లాటుగా. సంతానం కెరీర్ బాగుండాలి, నా పిల్లలు బాగా ఉద్యోగాలు చేయాలి, పెద్ద స్టేటస్‌లో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ 10th లాటుగా. ఒకటి ఇతని స్టేటస్ గురించి చిన్నప్పటి నుంచి బాధ. తర్వాత సంతానం యొక్క స్టేటస్ గురించి వాళ్ళకి భాగ్యాన్ని అందిలేకపోతున్నానని బాధ. ఎందుకంటే శని బ్లాకేజ్. ఏది ఇవ్వనీయడు. కానీ బాధనేస్తాడాయన. అదంతా నువ్వు ఇవ్వాలి. నువ్వు బాగా కష్టపడు. మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే, బాగా కష్టపెట్టేటట్టు విధంగా ఒక డిసిప్లిన్ మోడ్‌లోకి తీసుకెళ్ళు. అంటే లేజినెస్ అలవాటు చేయమాకండి. పాజిటివ్ థింకింగ్ వైపు తీసుకెళ్ళండి. చాలా బావుంటుంది. ఇది జస్ట్ మన అలైన్‌మెంట్‌లోనే ఉంది. నేను చెప్పాను చాలా సార్లు క్లాస్‌లో చెప్తే ఏమని? ప్లానెట్స్ ఎప్పుడైనా, గ్రహ బలాలు ఎప్పుడైనా సరే మనకి, జాతక చక్రం అనేది మన ప్రారబ్ధ కర్మ. ఇది సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది అంతే మన ప్రారబ్ధాన్ని బట్టి. దాని గురించి మనకు బుధుడు బుద్ధి ఇచ్చాడు కాబట్టి, మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం బుద్ధి ఇవ్వబట్టే కదా! మనం జాతక చక్రం, జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని మహర్షులు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఏం చెప్పారు? ఇది ఎలాంటి బాధేస్తది, ఇది ఎలాంటి బాధేస్తది, దీని కారకత్వం ఇది, పలానా దాని కారకత్వం ఇది అని చెప్పారు. ఇక్కడ మన బుద్ధిని యాక్టివేట్ చేసి దానికి తగ్గట్టు రెస్పాండ్ అవ్వటమే. అయిపోయినయి చేస్తుంటది. ఎందుకంటే కాలం, కాలచక్రం తన సిట్యుయేషన్ ఎప్పుడూ దాని పని చేస్తుంటది. దాని పనిలో ఏ లోపం ఉండదు. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం దానికి తగ్గట్టు అనే దానికి జ్ఞానం. ఇక్కడ జ్ఞానం ఇస్తున్నారా కాదు. జ్ఞానానికంటే కూడా ముందు రెమెడీ వైపు వెళ్తున్నారు జనాలు. లేజినెస్. రెమెడీ చేసుకొని పరిగెత్తిస్తా ఉన్నారు. కాదు ఇది యాస్ట్రాలాజికల్ నాలెడ్జ్ ఇది. దీని కారకత్వాలు ఇది. ఇది ఇలాంటి ఫలితాన్ని నీకు ఇస్తుంది నీ లైఫ్‌లో. ఇలాంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. ఇది నీ ప్రారంభం. దీనికి నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు? దాన్ని తప్పించుకోవాలంటే మనకున్న నాలెడ్జ్ ఏంటి? అంటే జ్ఞానమే అన్నిటిని నాశనం చేస్తుంది. చూడండి గురు దృష్టి పడిన ప్రతి భావం శుద్ధి జరుగుతుంది అన్నారు.
శుద్ధి అంటే ఏంటి? గురుదృష్టి అంటే ఏంటి? గురువు అంటే నాలెడ్జ్‌లా జ్ఞానం, నాలెడ్జ్ ఇస్తున్నాడు. అంటే జ్ఞానం అనేది ఏ చీకటినైనా తోలేస్తుంది అని. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? అస్ట్రాలాజికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. ఒక గ్రహాల కారకత్వాలు ఏంటి? దాని యొక్క జ్ఞానం ఏంటి? ఇది నేర్చుకుందాం. ఇలా నేర్చుకోవటం వల్ల మనకేమొస్తుందంటే, ఈ నాలెడ్జ్‌తో ఆ వచ్చే సమస్య ఏదైతే ఉంటుందో, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి? అర్థమైందా? దీనికి ఒక రూట్ మ్యాప్‌ని క్రియేట్ చేసుకుంటాం మనం సైకలాజికల్‌గా. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇక్కడ మనం ఎవరిని తిట్టుకోవడానికి లేదే. ఎందుకంటే రూట్ మ్యాప్ ఇచ్చాడు గదా! మహర్షులు ఏం చేశారు? అతిపెద్ద జ్యోతిష్ శాస్త్రాన్ని మన చేతిలో పెట్టారు. పరాశర సిద్ధాంతం అనేదాన్ని. ఇది ఈ కారకత్వాలు, ఈ జ్ఞానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానిని మనం అవగతం చేసుకుంటంలో లోపం ఉండొచ్చేమో గానీ శాస్త్రం లోపం కాదు. అవగాహన లోపంతో జ్యోతిష్యులు శాస్త్రం తప్పుడు దోవ పట్టిస్తుంటారు. సమస్యను ఇంకా జటిలం చేస్తుంటారు. అంటే ఒక లగ్న శననంగానే మనం డెసిషన్ తీసుకోకూడదు. ఇక్కడ అలాగుండాడు, అక్కడ ఎలాగుండాడు అలా కాదు. అసలు లగ్న శని ఏంటి? కర్మఫలదాత, పీడకారకుడు, దుఃఖకారకుడు అని ఇచ్చారు క్లాసు. వాతతత్వం అంటే ఖాళీగా కూర్చుంటే కండరాలు మాంసానికి అధ్యయనం. మాంసంలో ఉన్న వాతం పట్టేస్తాడు ఇతను. పక్షవాతంలా తీసుకొస్తా ఉంటాడు. వీళ్ళకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఎందుకు వస్తుంది వాతం? శని పలానా చోట కూర్చొని బాధలను క్రియేట్ చేస్తుంటాడు. ఈ బాధల వల్ల బాడీలో ఏంటంటే ఎడ్రినల్ స్టెరాయిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతా ఉంటాయి కాబట్టి, వాటి వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు ఆ బాధను తప్పించుకోవాలి, పీడ తప్పించుకోవాలి. మనం ఏం చేయాలి అక్కడ దానికి సంబంధించి? మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి? లగ్నంలో శనిగా, లగ్నం అంటే ఏంటంటే మన వ్యక్తిత్వంలో ఏమేమి డిజైన్ చేసుకోవాలి? ఈ పలానా అంశంలో ఇక్కడ కూర్చున్నాడు. దీనికి సంబంధించిన సఫర్ ఇవ్వాలని చూస్తాడాయన. దీన్ని మనం ఎలా ఓవర్‌టేక్ చేయాలి? ఆ ఓవర్‌కమ్ చేయటంలో మనం ఎలాంటి నాలెడ్జ్ తెచ్చుకోవాలి? అందుకే శని 2.5 ఏళ్ళు టైం ఇస్తాడు మనకు. తొందరగా కాదు. నేను తొందరపడను నాయనా, వేగంగా వచ్చి నీకేం దెబ్బతీయను. నేను 2.5 ఏళ్ళు ఉంటా రాశిలో. నా ప్రయాణం నిదానం జరిగిద్ది. నీకు లాట్ ఆఫ్ టైమ్ ఇచ్చా. నీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వటానికి నువ్వు, నేర్చుకుంటానికి, అర్థమైందా? జ్ఞానాన్ని సంపాదించడానికి నీకు లాట్ ఆఫ్ టైమ్ ఇస్తున్నానంటాడు. 2.5 ఏళ్ళు శని కూర్చొని. మనం ఏం చేయాలి? దానికి తగ్గట్టు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఇంక మనం ఆ సమస్యని తప్పించుకున్నట్టే. ఎందుకంటే అదే జ్ఞానం గురుదృష్టి పడటం అంటే ఏంటంటే, మనం నాలెడ్జిని తీసుకుంటాం ఆ హౌస్‌కి సంబంధించి. ఆటోమేటిక్‌గా గురువు దృష్టి పడినట్టే పంచమ దృష్టి అక్కడ. నైన్త్ యాస్పెక్ట్ పడినట్టే. అంటే జ్ఞానం అనేది సమస్య మీద పడింది. జ్ఞానంతోనే సమస్యలు సాల్వ్ అవుతాయి. నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి సమస్యకి జ్ఞానమే పరిష్కారం. కేవలం జ్ఞానాన్ని సంపాదించండి. శని ఇదే చెప్తున్నాడు మనకు. గురువు ఇచ్చేదేంటి? నాలెడ్జ్. గురువు ఏం చేస్తాడు? సమస్యలు పారదోలుతాడు. గురు దృష్టి పడితే సమస్య ఉండదు. అంటే గురువు దృష్టి పడిందండి, నువ్వు బావుంటది అంటాం కాదు. గురు దృష్టి పడింది కాబట్టి నీకు ఈ నాలెడ్జ్ అనేది దొరికిద్ది, దీనికి సంబంధించిన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్‌ని పట్టుకో. యుటిలైజ్ చేసుకో అంతే. గురు దృష్టి పడినా పడకపోయినా మన సమాజంలో సెర్చ్ చేస్తే గనక మహానుభావులు పర్టిక్యులర్ సెక్టార్‌లో సైకాలజిస్టులు గాని, ఎంతోమంది గాని, విజ్ఞాన శాస్త్రవేత్తలు నాలెడ్జ్ ఇస్తున్నారు. ఎవ్రి సెక్టార్‌లో నాలెడ్జ్ దొరుకుతుంది మనకి. ఈ రోజుల్లో ఇంకా బాగా దొరుకుతుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయింది. గూగుల్‌లో కొడితే చాలు కావాల్సినంత నాలెడ్జ్ వస్తుంది. రిసీవ్ చేసుకునే వాళ్ళ దాంట్లో ఉంటుంది. నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను అని. అంటే పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెగటివిటీ అనేది శని బలహీనుడవును. పాజిటివ్ అనేది శనిని బలం పెంచుకుంటాం. అంటే పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే లగ్నంలో శని కూర్చున్నాడు కదా! నీ థాట్స్, నీ థింకింగ్ ఏంటి? పాజిటివ్‌గా తెచ్చుకో. అండ్ నీ థింకింగ్‌లో ఒక టైమ్ టేబుల్, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఆ భావం ఏదైతే పడుతుందో నవాంశలో, ఆ భావానికి సంబంధించిన జ్ఞానాన్ని తెచ్చుకో. తెచ్చుకొని ప్రాబ్లమ్ నుంచి బయటపడు. అంతేగాని నా చుట్టూ తిరిగి, ఆ తిరిగి, ఈ తిరిగి అని కాదు. ఈ రెమెడీ, ఆ రెమెడీ అని కాదు. రెమెడీ అంటేనే నాలెడ్జ్ సంపాదించడం. దాన్ని మనం ఫిజికల్‌గా గాని, సైకలాజికల్‌గా గాని ఫైట్ చేయటం. అంటే దాని ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మిథున లగ్నంకి వచ్చాడు ఇంక శని. మిథున లగ్నంలో మనకేంటి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. మిథున లగ్నానికి శని ఏమవుతున్నాడు? అష్టమాధిపతి, నవమాధిపతి అవుతున్నాడు. ఇది ఫస్ట్ రీజన్. లగ్నంలో కూర్చున్నాడు. మిథున లగ్నంలో. ఇప్పుడు మనకు ఉండేది మృగశిర మూడో పాదంగా. ఆ మూడో పాదం మనకి ఎక్కడ పడుతుంది? ఆల్‌మోస్ట్ తులలోకెళ్ళిపోతుంది. అంతే కదా! మృగశిర మూడో పాదం తులే కదా! తులలోకెళ్తుంది.
తుల్లో మనకి ఏమవుతుంది, మిథునం నుంచి పంచమమే కదా. అంటే వీళ్ళకి సేమ్ బాధ మళ్ళీ. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ నా సంతానానికి ఇవ్వాలి అనుకుంటాడు. తండ్రి యొక్క లెగసీ కోసం తపన పడుతుంటాడు. లగ్నంలో కూర్చోడు. పంచమం తనకి ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ రావటం. ఒకవేళ ఇన్ కేస్ నేర్చుకుంటే మెకానికల్ లాంటి, సివిల్ ఇంజినీరింగ్ లాంటి విద్యలకు వెళ్ళాడనుకోండి బావుంటది. ఎందుకంటే మృగశిర అనేది కుజుడి లక్షణం. అక్కడ శని స్థితి పొందాడు రాశి చక్రంలో. అంశలోకొచ్చేమో తుల్లోకెళ్ళిపోయాడు. అది రాశి తుల్య నవాంశలో పంచమం పడింది. నాలెడ్జ్. అంటే టెక్నికల్ నాలెడ్జ్ గాని అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఆర్కిటెక్ట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇస్తాడు. అది కాకుండా నేను వేరేది కావాలంటాడు. వేరేది కావాలన్నప్పుడే సమస్యలొస్తాయి. తను ఒకటి డిసైడ్ చేసాడు. దాని మీద నాలెడ్జ్ బాగేస్తాడు అతను. కానీ నువ్వు వేరేది కావాలనుకుంటే పీటనేస్తాడు. బాధనేస్తాడు. పెద్దయిన తర్వాత నీ పిల్లల యొక్క కెరీర్, ఎడ్యుకేషన్, భాగ్యం గురించి ఆలోచించు. మళ్ళీ బాధ, పీడ. చూడండి ఇలాగ మీరేంటంటే ప్రతి ప్లానెట్‌ని మీరు టర్న్ చేయండి. ఇప్పుడు 4వ పాదం వచ్చింది. ఎక్కడ వెళ్ళాడు? 6వ భావంలోకెళ్ళాడు. ఏది లగ్నాత్ 6వ భావం అంటే వృశ్చికం అయింది. మళ్ళీ ఇక్కడ పోరాటం, లిటిగేషను. ఎందుకంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కోసం కోర్టుల్లో కేసులేయటం, తిరగటం, వాటి వెనకాల బాధలు పడటం ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. 2 బాడీలో స్టమక్‌కి సంబంధించిన ఇబ్బందులు, పెయిన్‌లెస్ ఉంటాయి. వీళ్ళకి చూడండి పొట్టలో నరాలు పీకేస్తా ఉంటాయి. తిండి తిన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే చాలా భయంకరంగా నరం లాగేసినట్టు ఉంటది పొట్టలో నరం. ఎందుకంటే 6వ ఇంట్లో శని కూర్చున్నాడు నవాంశలో. లగ్నంలో రాశి చక్రంలో కూర్చున్నాడు. అంటే ఈ బాడీకి తనువుకి పెయిన్ ఎక్కడొస్తుందంటే స్టమక్‌లో వస్తుంది. ఎవరి వల్ల పెయిన్ వస్తుందంటే పెట్ జంతువుల వల్ల పెయిన్ వస్తుంది. అక్కడ జంతువులు ఉంటాయి 6వ భావంలో. పెంపుడు జంతువులు కుక్కలని, గేదెలని, గాడిదలని ఏయో ఒకటి ఉంటాయి. ఇంకా 6వ భావంలో ఎవరుంటారు? మన శత్రువులు ఉంటారు. మన లోన్స్ ఉంటాయి. 6వ భావం అంటే లిటిగేషన్ హౌస్. దేనికి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది మనకి? 8థ్ అండ్ 9థ్ లాట్‌కి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. 8థ్‌లో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీకి సంబంధించిన కేసులేస్తాం మనం. తండ్రికి సంబంధించిన వారసత్వంకి సంబంధించిన కేసులేసి తిరుగుతా ఉంటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళేంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. ఎక్కువగా ఎళ్ళమాకండి. మీరు కర్మ వైపు ఎళ్ళండి. మీ జాబ్ మీరు చేసుకుంటా ఉండండి. జాబ్ చేసుకున్న కాడి నుంచి అందరితో రిలేషన్ గుడ్ మెయింటైన్ చేస్తా ఉండండి. ఆటోమేటిక్ లిటిగేషన్ లేకుండా సెటిల్‌మెంట్ చేసుకోవచ్చండి. అంటే ఎవరిని దూషించక్కర్లే ఇక్కడ. ఎందుకంటే 6వ భావంలో కూర్చున్న శని 10వ దృష్టి ఎక్కడ పడుతుందో చూడండి. 3వ దృష్టి దేని మీద పడుతుందో చూడండి. పోరాడు లాక్కుంటాడు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీని. ఎందుకంటే 3వ దృష్టి పడుతుంది 8వ భావం మీద. ఎట్టి పరిస్థితుల్లో లాక్కుంటాడు. కానీ పోరాటం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన సఫర్ అనేది అనుభవిస్తాడు. ఎందుకంటే లగ్నంలో శని. అది మృగశిర 4వ పాదంలో కూర్చుంది. లగ్నాత్ 6వ భావం అయింది. అదే మనకు ఆరుద్రలోకి వచ్చేసాడు. ఇంకా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు వరుసగా లెక్కేయండి మీకు. మీకు ధనుస్సు నుంచి మీనం దాకా వెళ్ళిపోతుంది. సేమ్ ప్రాబ్లమ్. ఆరుద్ర 1వ పాదంలో పడంగానే ఏంటి? ఇతను సఫర్ అనుభవిస్తాడు, బాధలు అనుభవిస్తాడు. బిజినెస్ వల్ల, ఆఫ్టర్ మ్యారేజ్, ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల, భార్య వల్ల అనుభవిస్తాడు. భార్య కూడా అనుభవిస్తది. ఎందుకంటే నవాంశలో సప్తమంలో శని స్థితి పొందాడు కదా! తను బాధ, పీడ అనుభవిస్తే ఎలాంటి పీడ అనుభవించి తను వర్కింగ్ ఎంప్లాయీ అవుతుంది. ఇంట్లో పనులు చేయలేకపోతే, ఆఫీస్ పనులు మెయింటైన్ చేయలేకపోతే, బ్యాలెన్స్ ఉండదు. తను సఫర్ అవుతుంది. తనకి బాడీ పెయిన్స్ వస్తుంది. తనకి హెడ్‌ఏక్ వస్తుంది పాపం. డైలీ హెడ్‌ఏక్ వస్తుంది. సప్తమంలో శని కూర్చున్నాడు ఒక అబ్బాయి జాతకంలో వాళ్ళ భార్యకి ఎప్పుడూ హెడ్‌ఏక్ వస్తుంది. ఎందుకంటే తను నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాగేంటంటే మనం ప్రిడిక్షన్ చేయాలి. శని అనంగానే మనం భయపెట్టకూడదు అవతలోళ్ళని. శని అనంగానే నువ్వు అదైపోతావు, ఇదైపోతావు, నీ లగ్నంలో శని కూర్చున్నాడు, నువ్వు ఎదగలేవు, నువ్వు అది అవుతావు, ఇది అవుతావు అని చెప్పి అక్కడ వాళ్ళు అవుతారో లేదు తర్వాత సంగతి. వాళ్ళ జీవితంలో కర్మ కాలితేనే లగ్న శని ఉన్నోడు ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఈ ఆస్ట్రాలజర్ భయపెట్టేస్తాడు కదా! భయపెట్టినప్పుడు ఆడు ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అసలు ఏం చేయలేడు. లగ్న శని ఉంటే నేను చెప్తా దయచేసి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళమాకండి అంటాను. మీ తిప్పలు మీరు పడండి. మీ సమస్యలు మీరు సాల్వ్ చేసుకోండి. అంతే. దేని గురించి ఆలోచించమాకండి. ఎక్కువ కష్టపడండి. డిసిప్లిన్‌లోకెళ్ళండి. పెయిన్ ఉంటుంది. నవాంశని బాగా చూడగలిగేటట్టు, బాగా ఆస్ట్రాలాజికల్ గ్రిప్ ఉండి, అసలు గ్రహం యొక్క ఇంటర్నల్ కోర్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర మీకు కౌన్సెలింగ్ దొరికిద్ది. రెమెడీ దొరకదు. ఆ కౌన్సెలింగే ద బెస్ట్ రెమెడీ. వాళ్ళ దగ్గర నుంచి మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ లెస్ రెమెడీ ఉండదు. ఒక రెమెడీ చేయండి అంటాం. ఎందుకు చేయమనాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాను. వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తుంటారు. లాజిక్ కావాలని అంట. మ్యాజిక్‌లు నాకెందుకు లాజిక్ కావాలంట. వాళ్ళకి నచ్చను నేను. తీసి అవతల పడేస్తారు గ్రూప్‌లో నుంచి. ఇంత పెద్ద కాంట్రవర్సీ కానిట్లాగా ఉంటాడని. కాంట్రవర్సీ కాదు ఇది ఒరిజినాలిటీ, రియాలిటీ. నవాంశలో సప్తమంలో కూర్చున్నాడు.
ఎవరు వాళ్ళ జాతకంలో మిథున లగ్న జాతకుడు లగ్నంలో శని కూర్చున్నాడు. ఈ ఆరుద్ర ఒకటో పాదంలో ఉంటాడు. లగ్న శని అనగానే డిసైడ్ చేసేస్తారు. అసలు ఈ శని ఎక్కడ కూర్చున్నాడు, ఏ పాదం మీద కూర్చున్నాడు, దాని అంశ ఎక్కడ పడింది నవాంశలో, రాశితులే నవాంశం ఏమైంది అది, న్యాచురల్ లగ్నం నుంచి మళ్ళీ అది ఎన్నో భావం అయింది. ఈ మూడింటిని కోఆర్డినేషన్ చేసుకుంటా వీళ్ళ జీవితంలో ఎలాంటి పీడలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి దుఃఖాలకు కారణం అవుతున్నాడు చెప్పండి అంటారు. దాని సొల్యూషన్ కూడా చెప్పండి. దాన్ని సైకలాజికల్‌గా ఎలాగ ఎదుర్కొంటాం మనం. మన ఐడియాలజీతో దాన్ని ఎలా ఓవర్‌టేక్ చేయాలి, ఓవర్‌కమ్ చేయాలని చెప్పేసి మనం ఆలోచించాలి. దానికి మనం ఎంత కష్టపడాలా, దానికి ఎంత టైమ్ టేబుల్ తీసుకోవాలా, ఎవరెవరిని మీట్ అవ్వాలా, ఎవరెవరి దగ్గర నుంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేయాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. శని అంటే హార్డ్ వర్క్. నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి ఇక్కడ నీకు సక్సెస్ ఇస్తానంటాడు. ద బెస్ట్ సక్సెస్ లాట్ ఆయనే. ఎందుకంటే కాలపురుషుకుండలో 11th హౌస్ లాట్ ఆయన. డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడు. హార్డ్ వర్క్ చేస్తే నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయితదని చెప్పి డిఫాల్ట్‌గా శని చెప్తున్నాడు మనకు. స్టేటస్ ఇస్తాను నీకు. స్టేటస్ లాట్ 10th లాట్ ఆయనే కాలపురుషుకుండలో. శని చేతిలోనే పెట్టారు లాభాలు, కర్మ 10, 11 భావాలు. హార్డ్ వర్క్ చేయండి స్టేటస్ ఉంటుందంటాడు. శనికి తెలిసింది ఒకటే డిసిప్లిన్, హార్డ్ వర్క్ అంతే. రూట్ మ్యాప్ చేసుకో. శని అంటే ఆర్కిటెక్ట్ లాట్. నువ్వు ఏ పని చేసినా దానికి రూట్ మ్యాప్ ఉండాలి నీకు అంటాడు. స్ట్రక్చరల్ డిజైన్ పెట్టుకో నువ్వు చేసే పనికి. పెట్టుకొని కష్టపడు, హార్డ్ వర్క్ చేయి. సక్సెస్ నీ వెనకాల నేను ఎప్పుడు ఉంటాను. ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేయి, లాభం కూడా నా చేతిలో ఉంది 11th హౌస్ అంటాడు శని. అంతేగాని ఈ కష్టపడను, నేను ఒక డిసిప్లిన్‌లో ఉండను, నేను ఒక టైమ్ టేబుల్ బ్లూ ప్రింట్ తీసుకోను. ఎందుకంటే ఆర్కియాలజీ అతని చేతిలో ఉంది. ఒక బిల్డింగ్ కట్టాము, దానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చేది శనే. రూట్ మ్యాప్ లేకుండా బిల్డింగ్ కట్టలేము. నీకు రూట్ మ్యాప్ ఇస్తాడు, డిసిప్లిన్ ఇస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ 3 చెయ్యి, ప్రాఫిట్ నేను డిఫాల్ట్‌గా ఇస్తా. నేనే కాబట్టి ప్రాఫిట్ లాట్‌ని. ఇది శని లక్షణాలు. చేయలేదు, పీడన కూడా నేనే ఇస్తాను. నువ్వు పూర్వజన్మలో ఈ కర్మ చేశానా నాయన, ఆ ఫలితాన్ని నీ జన్మలో నువ్వు అనుభవించాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను నీ జాతకంలో అంటాడు. లేదా పూర్వజన్మలో నిన్నెవడో బాధ పెట్టాడు. నీ సోదరుడే బాధ పెట్టాడు నువ్వు. ఎల్లి కూర్చుంటాడు మూడో భావంలో. సోదరుడు నానా కష్టాలు పెడతాడు. ఆ పీడ నీకు కొద్దిగా ఉంటుంది. జాతకం నీదే కావు. ఇలా పంచమంలో కూర్చున్నాడు. ఇలా చతుర్థంలో కూర్చున్నాడు. తల్లిని బాగా బాధలు పెడతా ఉంటాడు. ఆ పీడతో మళ్ళీ నువ్వు బాధపడతావు. లగ్నం మీద నీకు పడదు. ఆమెని బాధపడతాడు జీవితాంతం. సుఖ సంతోషాలు లేకుండా, భర్తను దగ్గర ఉంచకుండా, భర్తకు దూరం అయిపోవటం, ఆమె ఎన్నో కష్టాలు పడటం, పిల్లల్ని పెంచడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇస్తాడు. ఆ పీడ చిన్నప్పటి నుంచి వీళ్ళు అనిపిస్తా ఉంటారు. వీళ్ళు సుఖ సంతోషాలు లేకుండా బాధపడాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, గురు దృష్టి పడి, నాలెడ్జ్‌ని ఎప్పుడైతే గెయిన్ చేస్తామో, నేను ఎప్పుడైతే కష్టపడాలని డెసిషన్ తీసుకుంటాడో, హార్డ్ వర్క్ చేద్దాం. చేసే హార్డ్ వర్క్ గుడ్డు ఎద్దు చేలో పడ్డట్టు కాకుండా ఒక రూట్ మ్యాప్ తీసుకుందాం. దీనికి ఒక స్ట్రక్చరల్ డిజైన్ తీసుకుందాం. ఈ పద్ధతిలో ఎళ్ళం. ఎందుకంటే శని 2.5 ఏళ్ళు కంగారు ఏమి లేదు. పద్ధతిగా ఎళ్ళు అంటాడు. స్ట్రాంగ్‌గా ఎళ్ళు. ఎందుకంటే శని స్ట్రాంగ్ లార్డ్. 10th స్టేటస్ అనేది లాంగ్ టర్మ్‌లో ఇస్తాడు. లాంగ్ టర్మ్ ఇస్తాడు కూడా. అండ్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఇస్తాడు. కదలకుండా ఇస్తాడాయన. 11th లార్డ్ ఆయన. అంతేగాని శని దొంగ కాదు. శని వ్యభిచారి కాదు. శని మోసకారి కాదు. ఏది కాదు శని. శని కర్మలాడు. నీ చేత కర్మ చేస్తాడు. పూర్వజన్మకు సంబంధించిన పీడను అనుభవించేలా చేస్తా ఉంటాడు. నీ లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి ఇదంతా నీ బాడీకి ఒక రకమైన పెయిన్ ఇస్తా ఉంటాడు. లగ్న శని ఏంటంటే పర్టిక్యులర్ ఆర్గాన్ మీద పెయిన్ ఎక్కువ ఇస్తాడండి నవాంశులు. సప్తంలో కూర్చున్నాడు. వాళ్ళకి ఎప్పుడు పురుషులైనా, స్త్రీలైనా పొత్తి కడుపులో నొప్పొస్తుంది. పెయిన్ వస్తుంది ఆళ్ళకి. అక్కడ వాతతత్వం వాయువుల్లో డిస్టర్బెన్స్ నడుస్తుంది. అర్థమేనా? థర్డ్ భావంలో కూర్చున్నాడు శని. వాళ్ళకి ఎప్పుడు షోల్డర్స్ పెయిన్స్ ఉంటాయి. స్త్రీ పురుషులైనా సరే. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట. శని 5వ భావంలో కూర్చున్నాడు. సంతానం విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. 2 సంతానం కలిగేటప్పుడు కూడా కొంచెం లేట్ చేస్తాడు. ఎందుకంటే 5th హౌస్‌లో మనకేంటంటే శుక్రనాళం నుంచి స్పెర్మ్ కౌంట్ అనేది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ హౌస్. అక్కడ బ్లాకేజెస్ క్రియేట్ చేస్తాడు. ఒక నరంలో అడ్డం పెడతాడు. స్త్రీ విషయంలో అండం రిలీజ్ అవుతుంది ఎగ్స్. 5th హౌస్ అంటే. ఆ ఎగ్స్ రిలీజ్ చేయకుండా బ్లాకేజ్ క్రియేట్ చేస్తారు. మనం సప్తాంశలో చెక్ చేయొచ్చు, నవాంశలో చెక్ చేయొచ్చు. శని పంచమంలో పడ్డాడు, కనెక్ట్ అయ్యాడు వీళ్ళ జాతకంలో. కాబట్టి సంతానం లేట్ చేసే అవకాశం ఉంటుంది. బ్లాకేజెస్ ఉంది. అలాగని సంతానం లేకుండా చేయడు. లేట్ చేస్తాడు. మనం మెడికల్ ద్వారా బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటే గనక సంతానం కలిగింది. సింపుల్ చెప్తాం. ఇప్పుడు శ్రావణ మాసం అనుకో, మనం ఏం చెప్తాం శ్రావణ మాసంలో వ్రతాలు పెడతారు. ఎందుకు పెడతారు వ్రతాలు? స్త్రీలకి ఎందుకిచ్చారు? స్త్రీలకు ఎందుకిచ్చారు వ్రతాలు? వాళ్ళ సౌభాగ్యానికి ఇస్తారు. శ్రావణ మాసంలో పెరుగు, గిరుగు తినమాకండమో వాటితో అభిషేకాలు చేయండి అంటాం. పెరుగు దేనికి? నేను చాలా సార్లు పంచామృతం రెమెడీ ఇస్తా సంతానం కలగకపోతే. ఎందుకంటే
ఈ శ్రావణ మాసం అనేది శుక్రుడికి ఆధీనం, శుక్ర నాళాలకు ఆధీనం. ఈ పురుషుడు ఎక్కువగా ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తే వాళ్ళ రేతస్సు అనేది తగ్గిపోతుంది కాబట్టి, రేతస్సు తగ్గకూడదని చెప్పేసి స్త్రీలకేమో మన మహర్షులు ఏం చేశారు, వ్రతాలనేది శ్రావణ మాసంలో పెట్టి, ఉపవాసాలను శ్రావణ మాసంలో పెట్టి, భర్తకు దూరంగా ఉంచే కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ఎక్కువగా పెరుగుని తీసుకోవద్దంటారు ఈ టైంలో. పెరుగేం చేస్తుంది, శుక్రనాళాలను బాగా పెంచుతుంది. నేనేం చెప్తాను, ఈ నెల రోజులు మామూలుగా ఉండండి. మామూలు టైంలో ఏం చేస్తారంటే, మీరు సాయంత్రం పూట శివ పూజ పెట్టుకొని పంచామృతం చేసుకొని భార్యాభర్తలు తినండి, సంతాన లోపం తీరిద్ది అంట. ఎందుకంటే ఈ పెరుగు అనే దాంట్లో ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే శుక్రనాళాలు బాగా వృద్ధి చేస్తాయి. అర్థమైందా? శుక్రనాళాలు వృద్ధి చేస్తాయి. ఈ రేతస్సును బలంగా పెంచుతూ ఉంటాయి. ఈ చలికాలంలో రేతస్సు పోకూడదు. రేతస్సు పోతే ఈ వాతావరణం ఏదైతే ఉందో, చలి వాతావరణం మనుషుల యొక్క ఆయుష్‌ని క్షీణం చేస్తదని చెప్పేసి ఈ టైంలో ఆపుతారు. కానీ ఇదే టైంలో ఏంటంటే మనుషులకేంటంటే ఒక రకమైన సైకలాజికల్‌గా సెక్సువల్ ఇంటెన్షన్స్ కలుగుతా ఉంటాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి శ్రావణ మాసం వ్రతాన్ని పెట్టారు. ఆ తర్వాత కార్తీక మాసం. ఇలా ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఉపవాసాలు ఉండమంటున్నారు? ఇదంతా ఏంటో ఒక సైన్స్ ఉంది దీని వెనకాల. ఇది మూఢనమ్మకాలు కాదు ఇయి. దీని వెనకాల బిహైండ్ సైన్స్ నడుస్తా ఉంటది. శివుడికి ఎందుకు చెప్పారు పాలతో పెరుగుతో అభిషేకం చేయండి పంచామృతాన్ని? ఎందుకంటే చేసేయమంటారు. ఇంట్లో ముంచుకొని తినమాకండి అని. ఎందుకంటే తింటే మీరు పోతారు. శివుడికి పంచారనుకోండి, మీకు ఒక బ్యాలెన్స్ అనేది జరిగిద్ది. ఎందుకంటే మనిషి యొక్క కామం అనేది ఏదైతే ఉంటుందో అది అదుపులో ఉంచగలిగిద్ది. కామాన్ని పెంచేదేంటి? దధి. అంటే ఈ పాల వస్తువులు ఏదైనా సరే కామాన్ని పెంచుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. వాటిని కంట్రోల్ చేసేది అందుకోసం వాటికి పారిపోయండి, శివుడి మీద పోయండి అని. ప్రకృతికి ఇచ్చేయండి అని చెప్పి. అంటే వాటిని కొన్ని ఉంచాలి. ఎందుకు బ్రహ్మచర్యం అనేది కాపాడబడాలి. దానివల్ల రేతస్సు పెరుగుతుంది. పురుషుల్లోనూ, స్త్రీల్లోనూ రేతస్సు పెరగాల. ఆ రేతస్సు ఏంటంటే, ఆ ఊర్జ శక్తి పెరిగి వాళ్ళు ఈ చలికాలం ఏదైతే ఉంటుందో, ఈ కష్టకాలం అనేది వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బలంగా ఉండాలి కాబట్టి, వాళ్ళ శక్తి బయటికెళ్ళిపోకూడదు కాబట్టి, ఈ వ్రతాలు పెట్టారు. ఇది ఒక బిహైండ్ సైంటిఫిక్ రీజన్ అది. ప్రతిదాన్ని ఏంటంటే వక్రం చేస్తారు మనోళ్ళు. వాళ్ళు పాపం ఒక పదాలు చెప్తారు. ఈ పదం లోపల ఏం దాగింది శాస్త్రంలో, మహర్షుల యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశ్యం ఏంటి అని కనిపెట్టారు. లగ్న శని అనంగానే భయపెట్టమాకండి. నేను లగ్న శనిలో చాలా మంది వాటిని ఓవర్‌టేక్ చేస్తే లైఫ్‌లో సక్సెస్ అయినోళ్ళు చాలా మందిని చూసాను. మళ్ళీ దీనికేమో ఈ లగ్నం వాళ్ళకైతే బావుంటది, ఈ లగ్నం వాళ్ళకైతే బాగోదు ఇట్లా చెప్పకూడదు. లగ్న శని ఎక్కడ కూర్చున్నాడు, ఏ నక్షత్ర పాదం మీద కూర్చున్నాడు, అంశలో ఏం పడుతుందది. ఇంకా చెక్ చేసుకుంటే దశాంశలు ఏం పడుతుందో చెక్ చేసుకో. ఏ భావంలోకెళ్ళింది దశాంశలోకి. రాశితుల్య దశాంశం చెక్ చేయి. ఇంకా చెక్ చేయాలనుకో, రాశితుల్లో ద్రాకాణం చూడు. ద్రాకాణంలో ఏ భావంలో పడిందో చూడు. ఎక్కడి నుంచి పీడన అవ్వాలనుకుంటున్నాడు, నీ ప్రయత్నంలో ఎక్కడ లోపం వస్తుందో చెక్ చేసుకో ద్రాకాణంలో. రాశితుల్య చతుర్థాంశంలో పెట్టు. 4th హౌస్‌లో నీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు చెక్ చేయి. అలాగా శని రాశితుల్య ఎనీ డివిజనల్ చార్ట్‌లో చెక్ చేయి. నీకు ఏ పీడన ఇస్తున్నాడు ఈ పీరియడ్ వస్తున్నప్పుడు. నీ లైఫ్‌లో అసలు ఏ పీడలో ఏ సెక్టార్‌లో వస్తుంది. D24 నీ ఆలోచన ఎడ్యుకేషన్ ఎలాంటి సెక్టార్ ఇస్తున్నాడు. D4 నీ కంఫర్ట్స్‌లో ఎలాగిస్తున్నాడు. D16 నీ వెహికల్స్‌కి సంబంధించి. అలాగా ఎవ్రీ డివిజనల్ చార్ట్‌లో ఒక్కొక్క తారకత్వానికి సంబంధించిన డివిజనల్ చార్ట్ ఉంది మనకి. అక్కడ శని ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి పీడన ఇస్తున్నాడు ఆ సెక్టార్‌లో. అక్కడ ఏంటంటే మనం నాలెడ్జ్ తెచ్చుకుంటాం. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్ ఇంకా. అర్థమైందా? శరీరానికి ఏమేం కావాలి, వాతావరణం పెంచుతాడు. ఈ పర్టిక్యులర్ చోట బ్లాకేజెస్ ఇస్తాడు. రక్తనాళంలో బ్లాకేజెస్, కండరాల్లో నొప్పి. కండరంలో నొప్పి ఎందుకు వస్తుందంటే అక్కడ రక్తనాళం మెలికి పడితే నొప్పి వస్తుంది. రక్తనాళం ఎందుకు మెలిగి పడుతుంది అక్కడంటే అతను ఒక బ్లాకేజెస్‌ని క్రియేట్ చేస్తాడు. శని బ్లాకేజెస్ కరగడం. కేతువు బ్రేకేజెస్ కరగడం. బ్రేక్ చేస్తుంటాడు. కేతువు కట్ చేస్తాడు. శని అక్కడ బ్లాక్ అంటే నాళాలో ఏంటంటే చెత్తను పెడతాడు. వాటర్ పెరిగిపోద్ది. ఎందుకంటే వాటర్ పెరిగిపోయి మొత్తం కంపు అయిపోద్ది. చెత్తను క్లియర్ చేసామనుకో వాటర్ ఫ్లో బాగుంటది, కంపు ఉండదు. అలాగే శని వాతతత్వం ఏం చేస్తున్నాడంటే అక్కడ బ్లాకేజెస్ ఇస్తున్నాడు అని. ఇట్లా మీరేంటంటే 12 డివిజనల్ చార్ట్స్‌ని చెక్ చేయండి. చెక్ చేసి ఇప్పుడు మిథున లగ్నం అనంగానే మనం చెప్పుకున్నాం కదా! ఇప్పుడు పునర్వసులోకి వచ్చాడు ఒకటో పాదం. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఎక్కడ పడుతున్నాడు, లాభభావంలోకి వెళ్ళిపోతున్నాడు శని. చాలా బాగుంటది. మిథున లగ్నం పునర్వసు ఒకటో పాదం మీద కూర్చున్నాడు శని. మేష రాశిలోకి వెళ్ళి పడ్డాడు. మళ్ళీ నీచ అంటాం మనం ఇక్కడ. కాదే ఇక్కడ అతను ఏలాడ్డయ్యాడు. అష్టమ నవమాధిపతి లాభంలోకి వెళ్ళాడు. ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్, లక్స్, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి ఈళ్ళకి.
లైఫ్‌లో ఎక్కువొస్తాయి. కానీ ఎక్కువ కష్టపడాలి కూడా. హార్డ్ వర్క్ చేయాలి. రెండోది వాటి కోసం ఎక్కువ ఆలోచించడం వల్ల బాధపడతాడు ఈ క్యాండిడేట్. ఎందుకంటే లగ్నంలో శని కదా! నాకు ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీ ఎక్కువ కావాలా, ఓవర్ నైట్ డబ్బులు కావాలని ఆలోచించాడనుకో బాధలు పడతాడు. సరే ఏంటి నువ్వు కష్టపడు, హార్డ్ వర్క్ చేయి ఇస్తానని కూర్చున్నాడక్కడ. నేను కష్టపడను, కూర్చొనే ఉంటాను, ఇంట్లో పడుకుంటాను, నాకు రావాలంటే బాధనిస్తాడు. అంటే శని మనకేంటంటే ఊరికనే బాధనివ్వడు. మనం ఏం చేస్తున్నాం అని బట్టి బాధనిస్తాడు. అదే పునర్వసు రెండో భాగం పడిందనుకో మళ్ళీ వృషభ రాశిలోకెళ్ళిపోతుంది. లగ్నాత్ 12వ భావం. ఫారినెళ్ళిపో అంట. ఫారినెళ్ళిపోతే నీకే స్ట్రగుల్, కష్టం ఉండదంట. ఫారినెళ్ళలేదు. కష్టాలు, దుఃఖం, పీడను అనుభవిస్తామంట. వచ్చారండి ఎవరన్నా? లేదా? అంటే 12థ్ హౌస్‌లో శనెళ్ళాడు కదా! అంటే నీ వర్క్స్ ఎక్కడ చేయాలి? నీ కర్మ ఎక్కడ డిజైన్ అయింది? ఇది ప్రిడిక్షన్ ఇది. మీరేంటంటే ఎప్పుడైనా సరే ఎనీ ప్లానెట్ మహాదశ నడుస్తున్నప్పుడు గాని, ఏదైనా గాని, ఆ ప్లానెట్ యొక్క ఇంటర్నల్ కోర్ ఏంటి? ఆ ప్లానెట్ యొక్క గ్రహ కారకత్వాలేంటి? అర్థమైందా? దాని యొక్క ప్లేస్‌మెంట్ ఏంటి? నవాంశలు ఎక్కడ ప్లేస్ అయ్యింది? ఈ రెండిటిని కోఆర్డినేషన్ చేస్తే మీరేంటంటే రిజల్ట్ చెప్పాలి. అలా కాకుండా ఒక సింగిల్ ప్లానెట్ ఇక్కడ కూర్చుంటే ఇదైపోద్ది అన్నారనుకోండి, దానంత తప్పుడు జ్యోతిషం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడేంటి ఈ భావం ఎక్కడ, ఈ భావం ఎక్కడ ఇండివిడ్యువల్‌గా నేర్చుకుంటాం. ఆ తర్వాత దానికి గ్రహ అవస్థలు పెడతాము, యోగులు, అవయోగులు పెడతాము, పంచాంగాన్ని చూస్తాము. అర్థమైందా? మిత్ర శత్రుత్వ క్షేత్రాలు చూస్తాం, తాత్కాలిక మిత్రులు, తాత్కాలిక శత్రువులు చూస్తాము. 2 ఆ హౌస్ యొక్క ఇంటర్నల్ కోర్ ఏంటి? ఆ హౌస్‌కి ఈ ప్లానెట్‌కి కనెక్షన్ చేస్తే ఏ టైప్ ఆఫ్ సెక్టార్ మార్కెట్‌లో ఉంది? అలాగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందెళ్ళామనుకోండి అప్పుడు ప్రిడిక్షన్ చేయాలి. అంటే అన్నీ కలిపితేనే ప్రిడిక్షన్. అర్థమైందా? ఇప్పుడు ఎనకాళ్ళకి "బాబు ఏం కూర వండావు నాయనా" అన్నావనుకో, ఆ వంకాయ కూర ఉందనంటే, సరే ప్లేట్ వంకాయ కూర పట్టుకురా అంటే ఇటు 4 వంకాయలు తీసుకొచ్చి ప్లేట్‌లో ఏసాడంట. ఏం చేయాలంటాడు. మీరు వంకాయ కూర అడిగారు కదండీ ప్లేట్‌లో వంకాయలేసాను తినండి అన్నాడంట. ఆస్ట్రాలజీ కూడా అట్లాగే ఏడ్చింది. వంకాయ కూర అంటే ఆ వంకాయల్ని ముక్కలు తరిగి అది ఏపుడో, పులుసో ఉడకబెడతాం, గిడకబెడతాం చేయాల మసాలాలు గిసాలేసి. అప్పుడు తీసుకొచ్చి ప్లేట్‌లో పెడితే తింటానుకుంటాం. అర్థమైందండి? అంటే ఏంటి? ఒక ప్రిడిక్షన్ చేసేటప్పుడు అది ఉచ్చ స్థిత, నీచ స్థిత, త్రికోణ స్థిత, మిత్రస్థానమా, శత్రుస్థానమా అర్థమైందా? జాగ్రత్త అవస్థలో ఉందా? నిద్రావస్థలో ఉందా? ఏ అవస్థలో కూర్చొనుంది? యోగి అయ్యాడా? అవయోగి అయ్యాడా? అశుభ గ్రహాలు చూస్తున్నాయా? లేకపోతే ఆరగ్రహం పాపారగలం అయిందా? శుభారగలం అయిందా? అర్థమైందా? ఏ ఏ గ్రహాలు పుష్ చేస్తున్నాయి వాటిని? ఏ ఏ గ్రహాలు బంధిస్తున్నాయి? అన్నీ చూసి అప్పుడు ఇచ్చేదాన్ని ప్రిడిక్షన్ అంటాం. అంటే ఏంటి? ఒక కూర వండి వార్చటం అంటారు. అదేం చేయకుండా పచ్చి కూరగాయలు బాగొట్టి తినన్నట్టు ఉండదు మనం చేసే ప్రిడిక్షన్స్. ఈ గ్రహం ఇక్కడుంటే ఏమైద్ది? ఆ గ్రహం అక్కడుంటే ఏమైద్దని. చెప్పేస్తున్నాం మనం వాస్తవం చెప్పాలంటే. లగ్న శని నీచుడు. పో నీ జీవితం నాశనమైంది. నువ్వు ఎదగలేవు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి ఇన్నంటున్నారు. అదేం ప్రిడిక్షనో నాకర్థం కావట్లేదు. పుస్తకాల్లో లేదు అట్లా ఎతికి 100 పుస్తకాలేస్తా చూపిమనండి. లేదు శనంటే పీడకి దుఃఖ కారకుడని చెప్పి ఒకటే మాట. శని వాతతత్వ కారకుడు. ఇంకా పోలికలుంటాయి. శనంటే గుంట కళ్ళని, నరాలని, గిరాలని ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నాం మనం శని గురించి. అంతేగాని లక్నోలో శనంటే పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఆ మనిషికి పేడ ఎటు నుంచి వస్తుందో మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలో నాలెడ్జ్‌నిస్తే చాలు. అర్థమైందా? దానికి పూజలు, వ్రతాలు, పరిహారాలు కూడా తర్వాత సంగతి. అదేంటంటే సైకలాజికల్ బలం కోసం. ఒకటేమో సెల్ఫ్ కౌన్సెలింగ్ చేసుకోగలిగాం మనం. కౌన్సెలింగ్ చేసుకుంటాం. లేదు సెల్ఫ్ కౌన్సెలింగ్ చేసుకోలేకపోయాం. ఒక మంచి మెంటర్ దగ్గరికెళ్లి అతని చేత కౌన్సెలింగ్ చేయబడాలి. అంటే ఏంటి? మన మీద మనకు బలం లేనప్పుడు, మానసిక బలం లేనప్పుడు, దేవుడి అండం తీసుకొని, దేవుడి మీద భారంతో అతన్ని నమ్మి చేసే పూజలు, పరిహారాలు కూడా మళ్ళీ మనకు మానసిక బలం కోసమే. ఏ పూజైనా సరే మానసిక బలం కోసమే. కానీ సమస్యల్ని తీర్చేది మనిషి యొక్క మానసిక బలమే. ఏ సమస్యను రాని. దాన్ని తీర్చేదెవరు? మన యొక్క మానసిక శక్తి ఏదైతే ఉంటుందో, మన ఆలోచన విధానం, మన జ్ఞాన శక్తి ఏదైతే ఉందో అది మాత్రమే సమస్యను తీర్చిద్ది. కానీ పరిహారం వచ్చి తీర్చదు. పరిహారం ఏం చేసిద్ది? మనకొక సంకల్పం పెరగటానికి, మనకొక నమ్మకం కలగటానికి, మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, మనం ఒక దేవుడిని నమ్మి అర్థమైందా? అంటే అతను ఒక మెంటర్ మనకిక్కడ. అతని యొక్క శక్తిని మనం ఆరాన్ని తీసుకొని మనకు మనం మళ్ళీ సంకల్ప బలం పెంచుకుంటానికి.
అంటే మన మానసిక సంకల్పం బలం పెరగటం కోసం మాత్రమే పూజలు, రెమెడీలు. అంతేగాని అవి నేను పూజ చేశాను, నేను రాయి పెట్టాను, నాకు అద్భుతం జరగలేదంటారు. ఎందుకు జరిగిద్ది? పూజ చెయ్యి. నీకో మానసిక శక్తి వస్తుంది. నువ్వు ఒక జపం చెయ్యి. ఆ దేవుడొచ్చి నీలో కూర్చుంటాడు. శక్తిని ఇవ్వడానికి చూస్తాడు అసలు అంతే. కానీ పని చేయాల్సింది నువ్వే మళ్ళీ. అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌ని అధిగమించేసి మనమే దేవుళ్ళన్నట్టు జరిగిపోద్ది, నీ బతుకు అట్లాగా అయిపోద్దని చెప్పి భయపెట్టకూడదు. పానిక్ చేయకూడదు. ఆల్‌మోస్ట్ ఒక్క శనితో ఆస్ట్రాలజర్లు బతికేస్తున్నారని చెప్పాలి. శనితో భయపెట్టేసి అవతలోడి భయం మీద స్వారీ చేస్తున్నారు. చాలా తప్పది. ఎందుకంటే ఆ తినే తిండి కూడా ఒంటికి పట్టదు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి మీరు అవసరమైతే. ఒరిజినాలిటీ చెప్పండి. రియాలిటీ చెప్పండి. వాళ్ళు కాదు అనలేరు. మీరు చెక్ చేసుకోండి. 100 చాట్లు కాదు, 1,00,000 చాట్లు చెక్ చేయండి. శని లగ్నంలో కూర్చుంటే పలానా నక్షత్రం మీద కూర్చున్నాడు, పలానా అంశంలో కూర్చున్నాడు. వీళ్ళు దీనికి సంబంధించిన సఫర్ వస్తుందండి లైఫ్‌లో అని చెప్పగలుగుతారు. ఆ సఫర్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే దానికి ఎలాంటి నాలెడ్జ్ కావాలో అది గెయిన్ చేయండి. ఆ గెయిన్ చేసిందని చెప్పండి. ఇలా ఉందండి మీ శని, మీరు ఇక్కడిక్కడ మీ రూట్ మ్యాప్ ఇది. మీరు ఈ విధంగా కష్టపడాలి. మీరు టైమ్ టు టైమ్ ఈ టైంకి లేవాలా, ఈ ఎక్సర్సైజ్ చేయాలా. పైగా బాడీలో వచ్చి పర్టిక్యులర్ ఆర్గాన్‌లో ఏంటంటే వాతతత్వ గుణం పెరిగి అక్కడ నరాలు పట్టేసే అవకాశం ఉంది. అక్కడ బ్లాకేజెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, దానికి సంబంధించిన ఆకుపసర్లో తింటారు, వేరులో నములుతారు, మెడికల్‌కెళ్తారు, డాక్టర్‌ని కలుస్తారు. ఎందుకంటే అది ఆ పని ఆళ్ళది. ఆస్ట్రాలజర్ పని కాదు. మనం ఏంటంటే సూచించగలుగుతాం. ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే అది ఎలాంటిది వాత గుణం. అండ్ బ్లాకేజెస్, బ్లడ్‌లో బ్లాకేజెస్. అక్కడ నరాలు మెలికి పడటం లాంటిది ఏదో ఒకటి జరిగిద్ది. అక్కడ పెయిన్ వస్తుంది. ఎందుకంటే శని కండరాల అధీనం కదా! కండరం అతని చేతిలో ఉంటుంది. అక్కడ ఒక సమస్యను సృష్టిస్తాడాయన. ఆ పర్టిక్యులర్ ఆర్గాన్. 2 ఎక్కడెక్కడ చూస్తున్నాడతను. చూస్తున్న వైపు అదుగో సప్తమ భావానికే ఎక్కువ పెయిన్ ఇస్తాడతను. లగ్నంలో శని కూర్చున్నాడు బాధపడేది ఎవరండి? భార్య అండి. సప్తమాన్ని ఎక్కువ హింస పెడతాడు. సప్తమంలో శని కూర్చున్నాడు భర్త ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆమె ఎక్కువ కష్టపడతా ఉంటది కదా! ఇతను సపోర్ట్ చేయట్లేదని చెప్పి తను బాధపడతా ఉంటది. అర్థమైందా? ఇలాగేంటంటే లగ్న శని గాని, సప్తమ శని గాని కూర్చున్నప్పుడు మనం ఒకటివ్వాలి. భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళ పనులు ఒకళ్ళు షేర్ చేసుకోండి. ఒకళ్ళకొకళ్ళు భారం తగ్గించుకోండి. ఇది మనం ఇవ్వాల్సిన సలహాలే. లగ్న శని గాని, సప్తమ శని గాని. రెండోది నవాంశలో అతను ఎక్కడ పడుతున్నాడు? ఏ సెక్టార్ నుంచి నీకు పెయినొచ్చే అవకాశం ఉంది? ఆ సెక్టార్ నువ్వు ఫుల్‌ఫిల్ చేయాలి. నీ కర్మ అది. నీ బాధ్యత అది. ఫోర్త్‌లో కూర్చొని లగ్నంలో శని కూర్చున్నాడు. అంశలో ఫోర్త్‌లో పడింది. నీ బాధ్యత ఏంటి? ఇంటి గృహ అవసరాలు తీర్చాలా, కంఫర్ట్స్ ఇవ్వాలా, నీ తల్లి అవసరాలు తీర్చాలి అంతే. తల్లికి సేవ చేయాలి. ఇది నీ బాధ్యత, నీ కర్మ. తప్పించుకుంటానంటే బాధలు పడతావు. ఎందుకంటే శని కూర్చున్న చోట, అంశ కూర్చున్న చోట తప్పించుకుంటానికి లేదు. నో ఎస్కేప్ అది. ఆ పని మనం చేసి తీరాల్సిందే. ఇప్పుడు తప్పించుకుంటే రేపొద్దున మెడలోంచి కూర్చోబెడతాడు. దాంట్లో అసలు డౌటే లేదు. ఇప్పుడు మనం ఒక పని తప్పించుకున్నామండి, జీవితంలో మన సొంత విషయంలో సేమ్ ప్రాబ్లమ్ తీసుకొచ్చి మెడలోంచి మరి పని చేపిస్తాడక్కడ. అంటే శని మనం ఎస్కేప్ అవ్వకూడదు ఎప్పుడు శని విషయంలో. అతను నవాంశలో ఎక్కడ కూర్చున్నాడు, దశాంశలో ఎక్కడ కూర్చొనున్నాడు. దశాంశ అనంగానే మనం చేయాల్సిన కర్మ. నవాంశ అనేది ఎలాంటి ఫలితం ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు రాశిలో నవాంశలో కూర్చున్నాడు. 4 భావం అయింది. ఈ భావానికి సంబంధించిన ఫలితం అయితే వస్తుంది. ఈ ఫలితాన్ని మనం మంచి ఫలితంగా పొందాలంటే ఎలాంటి కర్మ చేయాలనేది దశాంశ చక్రంలోకెళ్ళి చెక్ చేయండి. శని ఎక్కడ ఉన్నాడని. ఈ 3 చార్ట్‌లు చెక్ చేయకుండా శనిని మీరు డిసైడ్ చేయమాకండి. శని రిజల్ట్స్‌ని అస్సలు డిసైడ్ చేయమాకండి. అర్థమైందా? శని అంశాన్ని బాగా డిసైడ్ చేయాలి మీరు అంటే 4 చార్ట్‌లు చూడాలి కంపల్సరీ. శని ప్లేస్‌మెంట్‌ని మీరు ప్రిడిక్ట్ చేయాలి పర్ఫెక్ట్‌గా. బెస్ట్ ప్రిడిక్షన్ ఇవ్వాలంటే 4 చార్ట్‌లు చేయాలి. 4 చార్ట్‌లు అంటే ఫస్ట్ లగ్నంలో ఎక్కడ కూర్చున్నాడు శని. రెండోది అంశలో ఎక్కడ కూర్చున్నాడు? ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాడు? సరే ఈ రిజల్ట్స్‌ని పొందడానికి మనం ఎలాంటి కర్మ చేయాలని చెప్పేసి దీంట్లోకెళ్ళండి దశాంశలోకి. దశాంశలోకెళ్ళిన తర్వాత అసలు ఫైనల్ ఔట్‌పుట్ మనకి ఎలాంటిది వస్తుంది అనేది చేయాలంటే రుద్రాంశ చెక్ చేయాలి డి11. డి11 రుద్రాంశ చెక్ చేయండి. మీకు అల్టిమేట్ రిజల్ట్ ఈ 4 చార్ట్స్ నుంచి శని గురించి మీరు బాగా ప్రెడిక్ట్ చేయగలుగుతారు. చాలా ఇది సూక్ష్మ లెవెల్‌లో ప్రెడిక్ట్ చేయగలుగుతారు. రుద్రాంశలో ఏ ప్లేస్‌మెంట్ కూర్చున్నాడు? అంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు స్ట్రాంగ్‌గా? నవాంశలో ఎలాంటి భావాలకు సంబంధించిన పెయిన్‌నిస్తున్నాడు? వీటన్నిటిని తప్పించుకోవటానికి మనం ఎలాంటి కర్మ చేయాలని చెప్పి దశాంశ చూడాలి.
ఇటేటి ప్రెడిక్షన్ చేయకుండా ఒక రాశి జాట్లో శని కూర్చున్నాడు, నేను మంచి ఆస్ట్రాలజర్ అని చెప్పి ప్రెడిక్షన్ చేసేస్తాను, నోటికొచ్చింది మాట్లాడతాను. నేను చూసా కొన్ని వీడియోలు. నాకు పంపిస్తారు. ఇది తలకాయ నొప్పి అంత ఎందుకో నాకు అర్థం కాదు. మన స్టూడెంట్సే. ఎవరో చేసింది నాకు పంపిస్తుంటారు. సార్ ఇది చూడండి సార్ అంటారు. అది చూస్తేనేమో మళ్ళీ అనవసరంగా ఫీలింగ్ అనమాట. ఏంటి ఇలా తప్పు చెప్తున్నారు ఈ గ్రహం గురించి అని. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కోర్ ఉంది. వాళ్ళ ఇంటర్నల్ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గ్రహ కారకత్వాలు. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో మాట్లాడుకుంటున్నాం. గురువు అంటేనే నాలెడ్జ్ అంతే. అంతకుమించి ఏమీ లేదు. మనం వాళ్ళకి జ్ఞానాన్ని పంచాలి అంతే. ఇది గ్రహం, ఈ జ్ఞానం, దీనికి ఎలా ఫైట్ చేయాలి మనం. అంతేగాని ప్యానిక్ చేయమాకండి జనాల్ని. ఎందుకంటే మీరందరూ నా దగ్గర నుంచి నేర్చుకుంటున్న ఆస్ట్రాలజర్స్ కొంతమంది ఉంటారు. గట్టిగా ఒక 20, 25 మంది. మీరైనా సరే నెక్స్ట్ జనరేషన్‌కి ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవ్వండి. ఉన్న భ్రమలను తొలగించండి అంతే. మీరు కూడా మళ్ళీ వాళ్ళలాగా వెళ్ళిపోమాకండి. కావాలంటే రూ. 1,00,000 ఫీజు అడిగి తీసుకోండి. మీ ఫీజు నాకింత ఇన్వెస్ట్‌మెంట్ అయిందండి, నేను ఇంత బిజినెస్ చేస్తాను. కానీ జనాలకు నాలెడ్జ్‌నివ్వండి. ఎంతైనా తీసుకోండి. కాకపోతే ఏంటి ఇక్కడ, వాళ్ళకి పర్ఫెక్ట్‌గా రిజల్ట్ ఇచ్చామా లేదా? ఇప్పుడు హాస్పిటల్‌లో రూ. 10 డాక్టర్లుంటారు, రూ. 1,00,000 డాక్టర్లుంటారు. రూ. 10 డాక్టర్ అయినా, రూ. 1,00,000 డాక్టర్ అయినా మెయిన్ వాళ్ళ రీజన్ ఏంటి? అవతల వ్యక్తి క్యూర్ చేశానా లేదా అన్నదే ఇంపార్టెంట్. కదా! మీరు క్యూర్ చేయలేకపోయారు. ప్రాబ్లమ్‌కి జ్ఞానం ఇవ్వలేకపోయారు. అస్ట్రాలజీ‌గా ఫెయిల్ అయినట్టు. మీరు మించి చేయమాకండి అంటున్నా. ఏదో అద్భుతం చేసేస్తాను, అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి చెప్పమాకండి. అందులో శని కర్మకారకుడు అంటే 2.5 ఏళ్ళు నిదానంగా ఎళ్తాడు. అతనేం చెప్తున్నాడు శని? ఒక స్ట్రక్చరల్ డిజైనర్ ఆయన. కర్మ ఫలితం అంటేనే ఒక స్ట్రక్చర్ ఇక్కడ. ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? ఒక రూట్ మ్యాప్ అది. శని అధీనంలో ఉంటుంది. నీకు దశాంశ, రుద్రాంశ డిజైన్ చేస్తుంది. రిజల్ట్ నవాంశలా కనబడుతుంది. అవుట్‌పుట్ ఏ ఆర్గానిక్ అని చెప్పి లగ్నంలో చూపిస్తుంది. లగ్నం ఒకటే చూపిస్తది మనకు. లగ్నంలో శని అంతే. పేటేస్తున్నాడు, వ్యక్తిత్వానికి ఇస్తున్నాడు, శరీరానికి ఇస్తున్నాడు. ఎక్కడెక్కడ ఇస్తున్నాడు? నవాంశలకెళ్ళాలి. ఏ ఏ దృష్టిలో పడుతున్నాయి నవాంశ శక్తి అని. ఎలాంటి కర్మలు చేసి దీని నుంచి తప్పించుకోవాలి దశాంశలకు రండి. ఎలాంటి లాభాన్ని పొందే అవకాశం ఉంది దీనివల్ల ఫైనల్ అవుట్‌పుట్‌లో. ఈ కర్మను పర్ఫెక్ట్‌గా చేస్తే ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉంది? రుద్రాంశ శక్తి అండి. లేతే రుద్రాంశలో ఏమన్నా నెగెటివ్‌గా కనబడుతుందనుకోండి ఫలితం. దాన్ని తప్పించుకుంటానికి మళ్ళీ ఎలాంటి కర్మ చేస్తే బావుంటది. మళ్ళీ దశాంశకొచ్చి 1, 2 సార్లు చెక్ చేయండి. ఒక్క శని ఏ ప్లానెట్ సింగిల్‌గా ఏం చేయలేదు. ఒక చప్పుడు రావాలన్నా కూడా 2 చేతులు కలవాల్సిందే. ఏదో ఒక ప్లానెట్ శనిని పుష్ చేసుకుంటుంది. లేతే ఏదో నక్షత్రం మీద కూర్చొనుంటాడు. 159 కనెక్షన్‌లో ఏదో ఒక ప్లానెట్ వచ్చి పడిద్ది. ఇక్కడ రాలేదు 159 కనెక్షన్‌లో. అసలు నవాంశలో ఎలాంటి ఫలితాలనిస్తుంది 159 కనెక్షన్ ఇంకేమైనా ప్లానెట్స్ కూర్చొని ఇంకా వేరే సెక్టార్ నుంచి ఏమన్నా ఈ సెక్టార్‌ని డెవలప్ చేయడానికి గాని, బాధలు పెడతానికి గాని వస్తుందా లేదా? అంటే ఒక కంప్లీట్ రిజల్ట్ చూడాలి. ఆర్గళాలు చూడాలి, దృష్టులు చూడాలి, యుతులు చూడాలి. అర్థమైందా? ఆ! వాటి యొక్క ఫోర్సెస్ ఎలాగుంటాయి అయ్యి చెక్ చేయాలి మనం. అన్నీ చెక్ చేశాక ఫైనల్‌గా అవుట్‌పుట్‌కి రండి. అంతేగాని బ్లైండ్‌గా చెప్పేమాకండి. ఇక్కడుంటే ఇది అయిపోద్ది అని. 90% ఆస్ట్రాలజీ ఇప్పుడు ఇక్కడుంటే ఇది అయిపోద్దన్న విధానంలోనే ఉన్నారు. ఎందుకంటే బాగా లేజీ. ఇయన్నీ ఎవడు గమనిత్తాడండి? ఎవడు చూత్తాడండి? అబ్బో! చాలా టైం పట్టిద్దండి. గంట, గంటన్నర పట్టిద్దండి అనాలిసిస్ చేయడానికని. ఇప్పుడు నాది ఒక నెల రాయడానికి ఒప్పుకుంటే 2 నెలలే రాశా. 4, 5 గంటలు పట్టిద్ది. ఒక నెల ప్రిడిక్షన్ చేయడానికే నాకు దగ్గర దగ్గర 3 గంటల దగ్గర టైం తీసుకుంటుంది. ఒక నెలకే. లైఫ్ మొత్తం ప్రిడిక్షన్ కాదిక్కడ. జస్ట్ ఈ మంత్ ఏం జరిగిద్దని ప్రిడిక్ట్ చేయడానికి. నేను గోచారాన్ని తీసుకోవాలా? అంతర్దశను తీసుకోవాలా? ప్రత్యంతర్దశను తీసుకోవాలా? ఒక జస్ట్ నెల ప్రిడిక్షన్‌కే నాకు 3 గంటలు టైం పడుతుంది. మొత్తం లైఫ్ ప్రిడిక్షన్స్ కాదు. మీకంటే ఒక ప్లానెట్‌ని కనీసం ప్రిడిక్షన్ చేయడానికి 4 గంటలు పట్టిద్దిగా 3 గంటలు. తేలిగ్గా పట్టిద్ది. ఎందుకంటే 4 డివిజనల్ చార్ట్స్‌ని సూక్ష్మంగా పరిశీలించాలి మీరు. పరిశీలించి మీరొక అవగాహనకు రావాలి. మీరేం నేర్చుకున్నారో మీ జ్ఞానం మొత్తం దాంట్లో తీసుకురావాలి. యుటిలైజేషన్ చేయాలా. అంటే మషాలాలన్నీ కొడితే కూర బాగా రుచిగా ఉంటది. ఏమి లేకుండా కచ్చాపక్కా చెట్టుకు కోసి ప్లేట్‌లో ఏసి తిను అన్నట్టు ఉంటది యాస్ట్రాలజీ. ఎలా ఉంటది? వరస్ట్‌గా ఉంటుంది. ఏదైనా సరే ఏంటంటే దాన్ని ఎలాగా ప్రాసెస్ చేస్తున్నావు? ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్న శని అనంగానే మీరేం గాని భయపెట్టమాకండి. పుస్తకాల్లో చూసి రాసినయి చదివి అప్పచెప్పమాకండి. అప్పచెప్పడానికి కాదు ఉంది. వాళ్ళు ఇంటర్నల్‌గా దాంట్లో ఏం దాచిపెట్టారు? డీకోడ్ చేయండి. మహర్షులు కొన్ని కొన్ని పదాలేంటంటే మహా అర్థాన్ని దాచిపెట్టి ఒక్క పదంలో చెప్తా నేను. ఆ ఒక్క పదం యొక్క మహా అర్థాన్ని అంటే డీకోడ్ చేయండి. శని ఏంటంటే అద్భుతమైన వ్యక్తి.
అర్థమైందా? శనికి వ్యభిచారం చేయడం చేత కాదు. శనికి దొంగతనం చేయడం చేత కాదు. శనికి మోసం చేయడం చేత కాదు. శని జస్ట్ కష్టపడుతుంది చేతవుద్దు. ఎవడన్నా మోసం చేస్తే వాడిని ఎలా పీడించాలో చేతయిద్ది శనికి. అర్థమవుతుందా? కష్టపడితే ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో కూడా శనికి చేతయిద్ది. మీరు చూడండి, గమనించండి. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో శని నడకకి కారకుడు. ప్రదక్షిణాలు చేయమంటాం మనం 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయమంటారంటే రావి చెట్టు చుట్టూ, గుడి చుట్టూ అంటే శనిని బ్యాలెన్స్ చేయడానికి అంతే. కర్మ. నడక శనికిష్టం. పాదయాత్ర చేసిన మినిస్టర్ ఇప్పుడు వరకు ఫెయిల్ అయిన వాడు లేడండి భారతదేశంలో. అందరూ సీఎంలు, పిఎంలు అయ్యారు. పాదయాత్ర చేస్తే చాలు. వాళ్ళకి పాదయాత్రలకి ఏది ఫలితాన్ని ఇస్తాడు శని. కర్మ శని. ఫలితం అతని అధీనంలో. ఈ మంచోడా, చెడ్డోడా, దుర్మార్గుడా తర్వాత సంగతి. ఈ కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, ఇంటింటికి తిరిగాడు, మొక్కాడు. అర్థమైనా? కింద పైన గలిజులో తిరిగాడు. ఇతర ఫలితాన్ని ఇవ్వాల్సిందే. శనికి అదొకటే తెలుసు. ఎంతమంది మినిస్టర్లు చూడండి, పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కటి సీఎం, పిఎం అయ్యాడండి. అర్థమైనా? మనం ఒక రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వాళ్ళు కూడా సీఎం లేదు. అది శని. శని రిజల్ట్ అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళ డ్యూటీ ఏంటి? ప్రజలను కలవటం. కాబట్టి పాదయాత్ర. మనం చేసే పని ఏంటి? మన పనిలో మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నాము అని. అంటే ఇక్కడంటే ఎఫర్ట్ చెయ్యి, ఫలితం 100% ఉంటుంది, ఫెయిల్ అవ్వదని. శని లక్షణం అది. శని కర్మఫలదాత. శని దొంగ కాదు. శని దోపిడీదారుడు కాదు. శని వ్యభిచారి కాదు. అర్థమైనా? శనికి అవలక్షణాలు మాత్రం అంటకట్టమాకండి. అవలక్షణాలు ఉన్నోళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో శని చేస్తాడు. శని పీడ పెడతాడు, దుఃఖాన్ని ఇస్తాడు, బాధలను ఇస్తాడు. ఇప్పుడు అవలక్షణం చేసి తప్పించుకున్నామో వచ్చే జనంలో అక్కడ కూర్చుంటాడు, వెళ్ళాయన టెస్ట్ వేసుకుని కూర్చుంటాడు. అన్ని డివిజనల్ చార్ట్లో అన్ని రకాల బాధలు పెడతాడు ఆయన. ఆ పని చేపినీడు. ఎందుకంటే ఎందుకు చేయలేడు మనిషి? మన దగ్గరకు వస్తాడు, ఎందుకు చేయలేడు? మరి మీరు చెప్పారు కదండి, ఈ భావంలో కూర్చుంటే ఈ పనులు చేయాలి కదండి అంటారు. కానీ చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఇక్కడ అతని మనస్సు డెసిషన్ మేకింగ్ ని ఒక ప్లానెట్ మ్యానిపులేట్ చేస్తుంటాం. అతని బుద్ధిని ఇంకో ప్లానెట్ మ్యానిపులేట్ చేస్తుంటుంది. ఈ మానసిక స్థితి బుద్ధిలో మనిషి కొట్టుకులాడుతూ ఉంటాడు. ఈ పని చేయడు కాబట్టి శని ఇంకా బాధ పెడతాం మొదలు పెడతాడు. ఎందుకంటే శని పని చేయకపోవడానికి కారణం మనిషి అక్కడ కూర్చున్నా కూడా శని బాధను ఎందుకు ఇస్తున్నాడు? చేస్తే బాధ ఎందుకు ఉండదు? చేయలేడు కదా. చేస్తే నిజంగా బాధ ఉండదు. నేను చెప్తాను, నువ్వు ఆ పని చేయని బాధ ఉండదు అంట. కానీ చెయ్యలేడు. ఎందుకంటే అతని ఆలోచన విధానం, బుద్ధి ఏదో ప్లానెట్ రాహువో ఈవో ఎవరో మాయని క్రియేట్ చేస్తుంటాడు. ఏ కుదిరో కూర్చుంటాడు, మాయని క్రియేట్ చేస్తుంటాడు. ఈ రాహు మాయలు కూడా వీళ్ళ మనసు డెసిషన్ మేకింగ్ తీసుకోనిది నిర్ణయాన్ని. వేరే ప్లానెట్ ఏంటంటే ఆ మనసు పాపాలను పట్టడం, ఏదో పడటం ఏది పని చేయలేదు. పని చేస్తే బాధ ఏం పెట్టడం శని. కానీ ఇటు పని చేయడు కదా. తన పని తాను చేస్తాడు శని. అదే సినిమాలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఈ శని ఏం చేస్తాడంటే ఆయన పని ఆయన చేసుకుపోతుంటాడు. ఆయనకి తెలిసింది ఒకటే, పేడ బాధ. కానీ ఆయన తగ్గ పని కూర్చున్న దానికి మీరు సెట్ చేయండి, బాధ ఉండదు. అక్కడే మనిషికి ఏంటంటే ఈ చతుర్థ భావాన్ని, పంచమ భావాన్ని ఓవర్టేక్ చేయాలి. అంటే తన ఆలోచన విధానాన్ని, స్కిల్ సెట్ని, తన మానసిక విధానాన్ని తనకు తానేంటంటే సంకల్ప బలంతో ఈ పని చేసేయడానికి సిద్ధపడాలి. సంకల్ప బలం దొరకట్లేదు నీకు. పెరిగేలాగా ఏ జపం అని చేయి, శివ జపం చేయి, సంకల్పం పెరిగిద్ది. లేదా నీకు విష్ణుమూర్తి ఇష్టం, విష్ణుమూర్తి జపం చేయి, పెరిగిద్ది. లేదా నీకు యేసు ప్రభు అంటే ఇష్టం, డైలీ ఆయన తలుచుకో. ఏదో ఒక డేటి నీ ఏదో ఒక గురువు, లేదా మిమ్మగారిని డైలీ తలుచుకో, తండ్రిని డైలీ తలుచుకో. వాళ్ళు దేవుళ్ళే, ప్రత్యక్ష దేవుళ్ళు వాళ్ళు. నీ పని అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపే మనం లక్ష్యాన్ని పెట్టడం కోసం ఏంటంటే ఒక మంత్రాన్ని ఇస్తాం. 1000 సార్లు చదువు, 10,000 సార్లు చదువు, 1,00,000 అంటే చదివి ఏంటంటే కొన్నాళ్ళకి ఏంటంటే లక్ష్యం అంతా ఒక పక్కకి వెళ్తుంది. అక్కడ లక్ష్యాన్ని ఎప్పుడైతే తను ఒక పక్కకి తీసుకెళ్ళగలుగుతాడో ఆటోమేటిక్గా సంకల్ప బలం అనేది అతను కలుగుతుంది. ఈ సంకల్ప బలంతో తను చేయాలనుకున్నవని చేయగలుగుతాడు. అప్పుడు శని నుంచి తప్పించుకుంటాడు. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్, ఓవర్ నైట్ ప్రాసెస్ అయితే కాదు. అర్థమైందండి? అది కాబట్టి మీరేంటంటే ప్రెడిక్షన్ చేసేటప్పుడు వీటన్నిటిని తీసుకోండి. రాంగ్ ప్రెడిక్షన్స్ చేయమాకండి, రాంగ్ మాయలో అసలు పడమాకండి. ఓకే, జనాలను అసలు బాధ పెట్టమాకండి, ప్యానిక్లోకి అస్సలు తీసుకెళ్ళమాకండి.
శని అనగానే అదో పెద్ద అద్భుత భూతమైనలాగా అద్భుత భూతంలాగా భయపెడుతున్నారు మీరు. ఏం చేస్తాడండి శని అంటే కష్టపడమంటాడు. కష్టపడితే ఏ కష్టం లేదంటాడు. ఓకేనా? మీది ఎనీ ఫీల్డ్. ఆ ఫీల్డ్‌లో రూట్ లెవెల్‌లోంచి కష్టపడండి అంటాడు. రూట్ లెవెల్ అంటే ఏంటి చెప్పండి? ఒక రాజకీయ నాయకుడు గుడిసెల్లోకెళ్ళి ఓటు అడుగుతమే రూట్ లెవెల్. పాదయాత్ర చేయడం రూట్ లెవెల్. ఆకాశంలో ఫ్లైట్‌లో తిరగడం కాదు. రూట్స్ మీదకి రా అంటాడు. నేల మీద నడువు అంటాడు. ఊహల్లోకి ఎల్లమాకు నేల మీద నడువు అంటాడు. శని ఊహల్లో ఆడు కాదు. నేలలాడు. శని నేలలాడు ఎందుకంటే కండరాలకు, శరీరానికి, మాంసానికి అధిపతి ఆయనే. ఊహలకి, ఆలోచనలకు అధిపతి కాదు. ఫిజికల్ ఎఫర్ట్‌కి అధిపతి ఆయన. మీరు ఆయన్ని పట్టుకోండి. ఫలితానికి అధిపతి కూడా ఆయనే. అర్థమైందా? రుద్రాంశ అతని చేతిలోనే ఉంటుంది. మీకు ఐడియా ఉంటది కదా! అంశాలు. నవాంశ అని, దశాంశ అని, రుద్రాంశ అని D11 ఉంటుంది మనకి. రుద్రాంశ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ చెప్పా ఏకాదశి భావంలో. రుద్రాంశ, ఏకాదశి భావం. అర్థమైందా? రుద్రుడి అధీనంలో ఉంటుందిది. మీ డిజైర్స్ ఫుల్‌ఫిల్ చేసేది రుద్రుడు అని. అట్లాగే ఆ డిజైర్స్ ఎలాంటి డిజైర్స్ ఎళ్తున్నాయి ఇతనికి లోపల. శని అక్కడ కూర్చొనున్నాడు చెక్ చేయండి రుద్రాంశ. చెక్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ కోర్ తెలుస్తుంది. లగ్నంలో అతని స్థితి తెలుస్తుంది. నవాంశలో వచ్చే రిజల్ట్స్ తెలుస్తుంది. దశాంశంలో ఎలాంటి పనులు చేయాలో కూడా చెప్తాడు. వీటన్నిటిని కోఆర్డినేషన్ చేయకుండా మాత్రం మాయ చేయమాకండి. క్లయింట్స్‌ని ఎప్పుడు మాయ చేసే పనులు చేయమాకండి. క్లయింట్స్‌ని భయపెట్టమాకండి. అలాగని శని గురించి మీరు నెగెటివ్‌గా ఊహించేసుకొని శనిని మాత్రం తక్కువ చేయమాకండి. శని తక్కువ కాదు. జస్ట్ మీరు ఎప్పుడైనా తప్పుడు పనులు చేస్తే ఫలితాన్ని ఇచ్చేవాడు మాత్రమే శని దేవుడు. అర్థమైందా? మీకు ఎవ్వరినైనా చూడండి, ఏ గ్రహాన్నైనా సరే చూడండి. సూర్యుడిని సూర్యుడు అంటాము. చంద్రుడిని చంద్రుడు అంటాం. అర్థమైందా? కానీ ఒక్క శనికి మాత్రం ఏమంటాం? ఈశ్వరుడితో పోలుస్తాం. శనీశ్వరుడు అని. ఈశ్వరుడితో ఎందుకు పోలుస్తాం అంటే శని దశమ భావానికిను, లాభభావానికి అధిపతి. అందుకు కుంభానికి అధిపతి. రుద్రాంశకు అధిపతి ఆయన. అందుకే అతన్ని ఈశ్వరుడు సమానుడుగా పోలుస్తాం. ఫలితాన్ని ఇచ్చే దేవుడు అని. ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు చూసావా? ఆ ఈశ్వర ఫలితం శని ద్వారా వస్తుంది మనకి. ఈ శనిని దూషిస్తానంటే ఎలా కుదిరిద్ది? ఎందుకంటే మీరు చెప్పే ఏదైతే ఉంటాయో కొంతమంది వీడియోలో చెప్తున్నారు. శని అది, శని దుర్మార్గుడు, శని వ్యభిచారి అది ఇది అంటారు. చూసావా? తప్పది. ఈశ్వరుడు అదేం కాదు. ఆ ఈశ్వరుడు శని రూపంలో ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి శని అనేది ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన ప్లానెట్ మనకి. అర్థమైందా? ఈశ్వరుడు అంశ ఉంటుంది శనిలో. ఈశ్వరుడు అంశ ఎలాంటి అంశ ఉంది శనిలో? నువ్వు కష్టపడితే ఫలితాన్నిచ్చే అంశ. ఫలితాన్నిచ్చేది శని మాత్రమే. ఇంకెవ్వరు ఇవ్వలేరు. అది ఏ ఫలితమైనా సరే. వేరే ఏ గ్రహాలు మనల్ని ఎలాంటి తప్పులు పనులు చేపిస్తున్నాయి, ఎలాంటి మ్యానిపులేట్‌లోకి వెళ్తాం, చతుర్థ భావం, పంచమ భావం ఎంత దెబ్బతింది, మనం నిర్ణయాలు ఎలా తీసుకోలేకపోతున్నాం, ఆ నిర్ణయాల ఫలితాన్ని కూడా శనేస్తాడు. తప్పు చేశావా శిక్షిస్తానంటాడాయన. ఈశ్వరుడు అంశ అయింది. ఓకే. సరే మేడం. క్లోజ్ చేస్తున్నా. నాకు చిన్న మీటింగ్ ఒకటి ఉంది.